నమస్తే న్యూస్ 360కి స్వాగతం. ముందుగా ఇవాళ ఒక స్పెషల్ పొలిటికల్ చిట్ చాట్లోకి వెళ్దాం. వెళ్లే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్. ఏపీ తెలంగాణ రాజకీయాలు ఎప్పటికప్పుడు రసవత్తరంగా మారుతున్నా తెలంగాణ రాజకీయాల కన్నా ఏపీ రాజకీయాల మీద చాలా ఫోకస్ కనబడుతుంది. ఏంటి అనేది మనందరికీ తెలిసిందే. దాంట్లోకి వెళ్లే ముందు నిలబడలేరన్నారు, మాట మీద నిలబడ్డం రాదన్నారు, నిలబడితే చూద్దాంలే అన్నారు, అసలు ఆయనకు ఎక్కడ వాల్యూ ఉంది అన్నారు, పడ్డ చోట నిలబడి చూపించాలనుకున్నారు, ఏపీ ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా ఎవరిని పడగొట్టడానికైనా సిద్ధం అనుకున్నారు, త్యాగాలు చేశారు, గెలిచి ఓడిన చోట ఇది నా సత్తా అని నిరూపించారు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎందుకు ఇప్పుడు ఆ పార్టీ గురించి మాట్లాడుతున్నాము అంటే, ఈసారి అంటే ఆవిర్భావ దినోత్సవం అనేది ఏ పార్టీకైనా ప్రత్యేకం, ప్రతి ఏడు వస్తూనే ఉంటుంది. కానీ 12 సంవత్సరాల తర్వాత అసలు ఒక్క ఎమ్మెల్యేని గెలవలేకపోయారు, పార్టీ ఉంటుందో ఓడుతుందో తెలియదు. ఇలాంటి మాటలు విన్న తర్వాత 100కి 100% స్ట్రైక్ రేటుతో నిలబడి ఏపీ ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధము, నాకు వాళ్ళ శ్రేయస్సు, క్షేమము, అభివృద్ధి ఇది మాత్రమే ముఖ్యం అనుకున్నాను, కాబట్టి నా వాళ్ళు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, మేము నిలబడి చూపించాలి అనుకున్నారు. ఈసారి 12వ ఆవిర్భావ దినోత్సవం రాబోతోంది. జన సైనికులందరూ ఆవురావురుగా, అంటే ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, అంటే మచ్చల పులి మీద పడితే ఎలా ఉంటుందో తెలుసా, 6 అడుగుల మనిషి మీదికి వస్తే ఎలా ఉంటుందో తెలుసా అన్న ఒక గూస్బంప్ సిచ్యువేషన్ ఉంటుంది కదా. ఈసారి జన సైనికులందరికీ ఈ ఆవిర్భావ దినోత్సవం అంత ప్రత్యేకం కాబోతోంది. ఇక నా మాటల్లో చెప్పడం కన్నా దీని గురించి మా సంతోషం సంబరాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలియజేయడానికి మన స్టూడియోలో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. ఆయనే కర్ణ మురళీకృష్ణ నాయుడు గారు, జాతీయ కాపు సంఘం అధ్యక్షులు, హైందవ ధర్మ ట్రస్ట్, హైందవ సేన ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గారు. మరి ఆయన అడిగి ఈసారి 12వ ఆవిర్భావ దినోత్సవం ఎలా ఉండబోతోంది, దీంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితులు, ఆయన స్ట్రగుల్స్, అసలు జనసేన పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేం చూశారు, ఏమేం తట్టుకున్నారు, ఎలా నిలబడ్డారు, ఇవన్నీ ఆయన మాటలోనే తెలుసుకుందాం. మురళీకృష్ణ నాయుడు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ముందుగా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 12వ ఆవిర్భావ దినోత్సవము చాలా అట్టహాసంగా, అసలు ఒక్కొక్కరి ఆనందం, సంతోషము, ఇన్ని రోజులు పడ్డ మాటలకు సమాధానము ఒక్కటేంటి అన్నీ చూడబోతున్నాం. ఎలా ఉండబోతుంది మీ మాటలు ఒక్కసారి? నిజంగా 12 సంవత్సరాల తర్వాత ప్రతి నదికి పుష్కరాలు వస్తాయి. అలాగే 140 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ వచ్చింది. మహాకుంభమేళ వస్తే ఎలాగా భారతదేశంలో ప్రతి హిందూ ఆనందపడ్డారో అదేవిధంగా ఈవేళ ఈ యొక్క 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సమస్తంలో దేశంలో ఉన్న పవన్ కళ్యాణ్, చిరంజీవి మెగా ఫ్యామిలీ అభిమానులే కాకుండా జనసేన అభిమానులు దేశ విదేశాల్లోనూ సంబరాలు జరుపుకోవడానికి ఈవేళ దరిదాపు ఏ పార్టీ కన్నా ఒక 4 దేశాలే ఉంటాయి. కానీ జనసేన పార్టీకి దరిదాపు 23 దేశాల్లో ఈ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నాం. అలాంటిది ఓ పక్క ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే నెగ్గి ఆంధ్రప్రదేశ్లో తనదైన ముద్ర పోరాటం మొదలుపెట్టిన గాంచి ఓడిపోయిన అవమానాలు భరించి ఎన్నో మాటలు కుటుంబంతో సహా అనేక రకాలుగా మాటలు భరించి ఈవేళ మళ్ళీ తనదైన ముద్ర ప్రజల్లోకి వెళ్ళి పోరాటం మీకోసం చేస్తాను, నా ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మీకోసం నిలబడతాను, జనంలో ఉంటాను, జనం కోసం ఉంటానన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ వ్యక్తే మళ్ళీ జనసేన పార్టీ జనాలతో జేకొట్టించుకుని జనం కోసం నిలబడ్డాడు. జనం కోసం పార్టీ జనమే నిలబెట్టారు. ఎక్కడైతే ఓడించారో అక్కడే మళ్ళీ జయ హర్షధ్వనులతో ఒక్క స్థానం గెలవలేనోడు అన్న పదానికి ఇవాళ 100కి 100% 21 స్థానాలు, 2 ఎంపీలు గెలిచి తనది భారత చరిత్రలో ఏ పార్టీకి రాని మైలేజ్ని శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు రికార్డ్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా సాధించడం జరిగింది. అటువంటి సందర్భంలో ఈవేళ
24లో సాధించిన విజయోత్సవం ప్లస్ జనసేన ఆవిర్భావ దినోత్సవం రెండూ కలిపి జనసేన సైన్యము, జనసేన అభిమానులు, మెగా అభిమానులు, వీర మహిళలు, జనసేన ఎమ్మెల్యేలు, జనసేన మినిస్టర్సు, ఈవేళ అనేక జిల్లాలున్న అధికార ప్రతినిధులు మొత్తం భారతదేశంలో కూడా జనసేన వైపు చూస్తుంది, ప్రపంచ దేశం కూడా జనసేన వైపు చూస్తుంది. అటువంటి మహోన్నతమైన ఉత్సవం మహాకుంభమేళ మళ్ళీ పిఠాపురంలో మొదలవుతుంది నిజంగా మార్చి 14న. నిజంగా మురళీకృష్ణ నిజంగా స్టార్ట్ చేసినప్పుడు మీరు అన్నట్టుగా నేను ఇందాక చెప్పినట్టుగా నిలబడలేడు, మాట ఇస్తే రేపటికి ఏం మాట్లాడతాడో తెలియదు, అన్నలాగే తమ్ముడు తట్టాబుట్ట సర్దుకుంటాడు, లేకపోతే పార్టీలో విలీనం చేస్తాడు, ప్యాకేజ్ ఇస్తాడు, ఎన్నో మాటలు. కానీ చాలామందికి నిజంగానే ఈయన నడపలేడేమో, పాపం మిగతా వాళ్ళలాగా ఈయనకు రాజకీయాలు చేయడం, రాజకీయం అంటేనే రంగులు, ఇక అది పులుముకోవాలి, ఎక్కడ ఏ సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ ఉండాలి అనేసి చాలామంది కూడా ఈయన పాప నిలబడలేరు, ఇంకా వెనక్కి వస్తారు అనుకున్న సందర్భాలు. ఈ 12 సంవత్సరాల్లో పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఆయన పడ్డ స్ట్రగుల్స్ అనేది మా అందరికన్నా మీరు దగ్గరుండి చూశారు. దాని గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఈవేళ ఒక పార్టీ పెట్టినప్పుడు అనేక సందర్భాల సమాజంలో ఒక వ్యక్తి ఒక చిన్న వ్యాపారం పెట్టినా అనేక రకాలుగా విమర్శలు చేస్తుంటారు, ఒక వ్యక్తి ఎదిగాడంటే అనేక రకాలుగా విమర్శలు చేస్తుంటారు. కానీ ఒక పార్టీ పెడతామంటే ఒక పార్టీ నుంచి పార్టీ మొత్తానికి తన సొంత అన్నయ్య శ్రీ కొనిదెల చిరంజీవి గారు విలీనం చేసేసినా సరే ఏమాత్రం తగ్గకుండా ప్రజలకు న్యాయం చేయాలి, నమ్మిన వాళ్ళకి తప్పకుండా న్యాయం చేయాలని ఒక దృఢమైన సంకల్పంతో తన జీవితంలో సాధించవలసింది చాలా ఉన్నదని ఒక దృఢమైన సంకల్పంతో తన ఫామ్ హౌస్లోనే ఎన్నో పుస్తకాలు చదివి, ఆ పుస్తకాలు నిజంగా మీరు భారతదేశంలో ఇంతమంది దరిదాపు 100 కోట్ల పైబడే జనాభా ఉన్నారు, ఎవరో చదవలేని పుస్తకాలు ఆయన చదివారు. ఆయన చదివింది ఇంటర్మీడియటే, కానీ చదవటంలో ప్రపంచ జ్ఞానం ఆయనకి మించిన జ్ఞాని ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అంత కష్టపడి పుస్తకాలు చదివి ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏదైతే ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు వాళ్ళ పడుతున్న కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో మొట్టమొదటగా మార్చి 14న జనసేన పార్టీ, అప్పుడు తెలుగు రాష్ట్రాలు కలిసే ఉన్నాయి. ఒక పక్క టీఆర్ఎస్ ఉద్యమం భయంకరంగా ఉంది, ఆ ఉద్యమాన్ని కూడా తట్టుకుని నోటలో మీటింగ్ పెట్టిన ఏకైక మొనగాడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు సహకరించింది అతి తక్కువ మందే, గద్దర్ గారు, మాజీ నక్సలైట్ అయిన రవి గారు. ఆయన వాళ్ళిద్దరి యొక్క పోరాటం కూడా ప్రజల కోసం, ప్రజల్లో అడుగుకి వెళ్ళి నక్సలైట్లో కలిసి గద్దర్ గారు పోరాటం జరిగింది. అదేవిధంగా ఆయన పాటలతో జనాల్ని ఇప్పటికీ నేను గద్దర్ గారంటే చాలా అభిమానిస్తాను. ఎందుకంటే అతని అభిమానం చూస్తే ఎంత అభిమానం కదా, ఏంటంటే ప్రతి గలంలోని ప్రజలను చైతన్యం చేసే వ్యక్తి శ్రీ గద్దర్ గారు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అన్నాడు, కొడక నువ్వు సాధిస్తావు అనే మాట అన్నాడు. నేను సాధించగలుగును అనే ఒక బలమైన సంకల్పంతో, ఆయన ఒక దృఢమైన సంకల్పంతో పెన్నా పేపర్ మీద రాసిన పార్టీ జనసేన పార్టీ. మొట్టమొదటిగా జనసేన పార్టీ అంటే జనం కోసం, జనం జీవితాలు నిలబెడటానికి జనమే ఒక పార్టీ అవ్వాలి, అంతేగాని నా స్వార్థం కోసం, నా కుటుంబం స్వార్థం కోసం, నా చుట్టూ ఉన్న జన ఎదుగుదల కోసం కాదు. ప్రజలు ఎదగాలి, ప్రజల కోసం జనంలోనే ఉంటాను, జనం కోసమే నేను పోరాడాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా పోరాటంగా కలిగిన పార్టీ పెట్టింది శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ. ప్రజల కోసం పోరాడాలనే ఉద్దేశంతో పెట్టిన పార్టీ. ఆయన పెట్టిన వెంటనే ఆ పార్టీ గురించి ఎందరు సొంత వాళ్ళే కావచ్చు, చుట్టూ ఉన్న చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, అనేక రకాల తన స్నేహితులు కావచ్చు, ఎందుకు పవన్ ఈ పార్టీ పెట్టొద్దు, ఇలా జరిగిపోయిన అధ్యాయాన్ని మళ్ళీ నువ్వు తెరవద్దు, ఇప్పుడు మళ్ళీ దీన్ని పెట్టి నువ్వు ట్రబుల్ అవ్వద్దంటే నేను జనం కోసం ఏదో చెయ్యగలనని ఒక దృఢమైన సంకల్పం నా ఆత్మసాక్షిగా నేను చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాను. తప్పకుండా సాధిస్తానని ఒక లక్ష్యంతో కోసం ప్రయాణం చేస్తానని చెప్పి ఎంతమంది ఎన్నిక విధాలుగా సలహాలు చెప్పినా, ఎంతోమంది ఆపాలని చూసినా ఏమాత్రం
ఆగకుండా తనకు అతి తక్కువ డబ్బులతోటి. నిజంగా ఒక సినిమా యాక్టర్ సెలబ్రిటీ అంటే ఎంతో సుఖాలు ఉంటాయి. ఆయనకి అనినిత్యం కాలు దగ్గరికి ఏదైనా సరే తన కాలు దగ్గరికి వచ్చే సుఖాన్ని కూడా వదిలికిని తను చెమటతో కష్టాన్ని నమ్ముకుని ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకుని అక్కడ తన అన్నిటికంటే చాలా ఇష్టమైంది ఏంటంటే మనిషికి ఏదో ఒక జంతువు మీద ఇష్టం ఉంటుంది, కానీ గోవులు అంటే తనకు చాలా ఇష్టం. ఆ గోవులను చూసుకుంటూ ఫామ్ హౌస్లో ఉంటూ ఆ పుస్తకాలు చదివి కష్టాన్ని ప్రజల కష్టం తెలుసుకోవాలని, ఒక రైతు కష్టం తెలుసుకోవాలని వ్యవసాయం చేశాడు. ఒక రైతు పొలాల్లో పంట పండిస్తే ఎలా ఉంటుందని తెలుసుకుని పాదులు పెట్టి పంట పండించుకుని వ్యవసాయ తాటరు దున్నుకుని మళ్ళీ ఒక యాదవులు ఆవును పెంచితే పాలు ఎలా పెంచాలో అట్లా సినిమా యాక్టర్గా అది అవసరం అంటే అంత సుఖం కలిగిన వ్యక్తి ప్రజల కోసం అనేక కష్టాలు పడి జనసేన పార్టీ ఆ రోజున ఫామ్ హౌస్లో తీసుకున్న నిర్ణయం నోటల్లో 2014లో జనసేన పార్టీ పెట్టినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పి మరో పార్టీ వస్తుంది, దీన్ని ఏదో ఆంధ్ర పార్టీని ఆపాలనే ఉద్దేశంతో ఎన్నో ఆటంకులు ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. జనం నోటల్లో రాకుండా అడ్డుపడ్డారు, కానీ ఎక్కడా కూడా జనం తగ్గలేదు. ఆయన మీద నమ్మకం అభిమానం కొన్ని వేల మంది రెట్టింపు ఉత్సాహంతో అప్పుడు ఆవిర్భావ దినోత్సవానికి చాలా సక్సెస్ అయింది. అప్పుడే అనుకున్నాం తప్పకుండా పవన్ కళ్యాణ్ సాధిస్తారు. ఎవరైతే విమర్శించారో ఎవరైతే వద్దనుకున్నారో పవన్ నువ్వు సాధిస్తావని చెప్పి అతి తక్కువ మంది మళ్ళీ సపోర్ట్ చేయటం మొదలుపెట్టారు. అంటే ఎందుకు సపోర్ట్ చేయలేకపోయారంటే చాలా రకాల కారణాలు. ఎందుకంటే 2014లో ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పాల్గొనలేదు, సపోర్ట్ ఇచ్చారు. అంటే పార్టీ అనౌన్స్ చేసిన వెంటనే ఆయన వెనుకడుగు వేశారు. అంటే ఎవరినో ఆయన మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోకంగానే ఆయన ఎవరో వదిలిన బాణం అంటూ కూడా 2014లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు చూస్తే నిజంగా చెప్పుకుంటూ పోతే ఆ వార్తలు అసలు ఒక ఆంధ్రప్రదేశ్ రోడ్లు అన్ని వార్తలు వదంతులు, ఎవరో కావాలని రకరకాలుగా ప్యాకేజ్ తీసుకున్నారని మాటలు అన్నారు. 2014లో జనసేన పార్టీ నోటలో పెట్టినప్పుడు ఆయన అన్నారు ప్రజల కోసం పోరాడటానికి, ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి పార్టీ కానీ నేను లబ్ధి పొందడానికి, నేను ఒక రాజకీయ నాయకుడిగా మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలనే ఆలోచన కానీ ఏమీ లేదు. ప్రజలు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కష్టాలు తీర్చాలి, వాళ్ళ తరపు నేను పోరాడాలి, రోడ్డు మీదే పోరాడతాను తప్ప అసెంబ్లీలో పోరాడను అనే పదం అప్పుడే మొట్టమొదటిగా చెప్పడం జరిగింది. కానీ అంటే ఆ టైంలోనే టీడీపీ బీజేపీతో పొత్తులో 2014లో మొట్టమొదటిగా పొత్తు కూడా బీజేపీ ఉండదు. తర్వాత టీడీపీ పరిస్థితి అప్పుడు రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్ చీకటి గదిలో పెట్టేసి ఎడదీసినప్పుడు బీజేపీ కూడా దానికి కొంచెం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకుని బీజేపీ మద్దతు ఇచ్చింది. అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అన్యాయం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ వెలుగులో తీసుకురావాలంటే నేను పోటీ చేస్తే అక్కడ ఆల్రెడీ ప్రజారాజ్యం పెట్టి మనం కొంచెం ఇబ్బంది గురి అయ్యాం. దాంతో మనం ఇప్పుడు మళ్ళీ పోటీ చేయాలంటే ప్రజలు మనం యాక్సెప్ట్ చేస్తారో అనే ఆలోచన కన్నా ప్రజలు ఏం కావాలి, ఒక సమర్థమైన నాయకత్వం కావాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మా గురువు గారు 100% మద్దతు ఇచ్చిన టైంలో అంటే అనేక రకాల విమర్శలు. అంటే 2019లో ఒకంత ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఇక్కడ అంటే అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉండి ఆ తర్వాత సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి చెప్పిన కామెంట్స్ ఏంటంటే సొంత పార్టీ అని తప్పు చేస్తే ప్రశ్నిస్తా అన్నాడు, రోడ్డు మీదకి ఈడుస్తా అన్నాడు, నిలదీస్తా అన్న గొంతుకు ఎక్కడ పోయింది, అప్పుడు సపోర్ట్ చేసి ఇప్పుడు బయటకు వచ్చేసి ఈయన అప్పుడు సపోర్ట్ చేసిన ఆ వ్యక్తిని నిలదీస్తున్నారు, ఏది నిజం అంటూ ఒక ఇంత బ్లేమ్ సెక్షన్ కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయిన అంశం కావచ్చు, 2019లో ఓడిపోవడానికి ప్రధాన కారణం కావచ్చు, ఇవే అంటే ఏమంటారు? ఇప్పుడు 2014లో పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఎన్డీఏ కూటమికి ఈ యొక్క టీడీపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. అప్పుడు సమర్థవంతమైన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. తర్వాత అక్కడ పార్టీలో జరిగిన అంతర్గత విషయాల్లో కొన్ని విషయాలు వచ్చేటప్పటికి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు, పోలవరం రైతులు కూడా వాళ్ళకి తెలియకుండా డంపింగే చేస్తున్నారు. అలాంటప్పుడు మద్దతు ఇచ్చిన వ్యక్తి
ఏదో ప్యాకేజ్ తీసుకున్న వ్యక్తి వ్యతిరేకంగా వాళ్ళ కోసం రోడ్డెక్కి ఎందుకు పోరాడతారు? ఆ రోజు నేనే ఉన్నాను. ఆయన ఆ రైతుల దగ్గరికి వెళ్ళారు. రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్య ఏంటి చెప్పండి అన్నారు. మాకు ఇంత పంట 3 పంటలు పండుతుందండి, మా దగ్గర బలవంతంగా భూసేకరణ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారండి రాజధాని కోసం, మేము ఇవ్వలేమండి, మాకు ఈ పంట చాలా ఇంపార్టెంట్ అండి, దీనివల్ల మా కుటుంబాలు బతుకుతున్నాయంటే నేను ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ మీ సమస్య నాకు చెప్పండి అండి. చంద్రబాబు నాయుడు గారికి అప్పుడే వ్యతిరేకంగా వెళ్ళారు ఆయన. అంటే ప్రజల రాజకీయ నాయకుడిగా ఆయన రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తిగా వెళ్ళలేదు, ప్రజల సమస్యను తీర్చడానికి ప్రజా ఉద్యమ నాయకుడిగా వెళ్ళాడు ఆయన. ఆ తర్వాత జరిగిన పరిణామాలు బట్టి కార్మికులు, కర్షకులు, తర్వాత రైతులు పడుతున్న ఇబ్బందులు బట్టి ఏదైతే మద్దతు ఇచ్చానో, ఏదైతే పరిపాలన పర్ఫెక్ట్గా చేస్తానన్నారో అది చేయటంలో విప్లవం అయ్యేవారనే ఉద్దేశంతో ఆయన వ్యతిరేకించి బయటకు వచ్చేయడం జరిగింది. ఎప్పుడు కూటమి ఆ రోజున కూటమి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం కాదు, ఎన్డీఏ గవర్నమెంట్కి ఆ రోజున జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ రాజధాని నిర్మాణ విషయంలో కానీ పర్ఫెక్ట్గా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్కి సమర్థమైన నాయకుడు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ఈయనైతే కరెక్ట్గా చేస్తారు అనుకున్నారు. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల రైతులు ఇబ్బంది పెడతాం చూశారు. తర్వాత తాపి మేస్త్రులు ఇసుక దొరక్క చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తాపి మేస్త్రుల కోసం కూడా రోడ్డెక్కి పోరాటం చేసిన ఏకైక వ్యక్తి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. చాలా చేసినా కానీ ఇక్కడ తర్వాత 2019 ఎలక్షన్ వచ్చేటప్పటికి ప్రజలు ఏం కోరుకున్నారంటే ఈయన పోరాటం చూసి మీరు ప్రజానాయకుడు అవ్వాలి, ఎమ్మెల్యేగా కావాలి, ఎమ్మెల్యే అవుతే మా సమస్యలు ఇంకా అసెంబ్లీ సాక్షిగా మీరు గళమిప్పాలి అని చెప్పి ప్రజల సూచన మేరకే ఆయన పోటీ చేయడం అనేది, ఒంటరిగా పోటీ చేయడానికి, అంటే ఎవరు మద్దతు ఉన్నా లేకపోయినా అప్పుడు తప్పకుండా పోటీ చేయాలనే ఉద్దేశంతో మాయావతి సర్కారు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అర్థం కాలేదా? లేకపోతే అంటే ఒక చాలా రకాల రూమర్స్ ఎన్టీఆర్ తర్వాత ఎవరు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నిలబడ్డ అంటే సినిమా రంగం నుంచి వచ్చిన దాంట్లో ఎన్టీఆర్ తప్పితే ఎవరు నిలబడలేదు. తర్వాత చిరంజీవి గారు వచ్చారు, తిరుపతిలో ఎంత పెద్ద సభ పెట్టారు, అసలు ఆ జనాలను చూసి ఇంకా నెక్స్ట్ సీఎం చిరంజీవి గారే అవుతారు, ప్రజారాజ్యం ఇంకా తిరుగు లేకుండా అవుతుందంటే 19 సీట్లకే పరిమితం అవడం జరిగింది. కనీసం అన్న తెచ్చుకున్న సీట్లన్నా తెచ్చుకోలేదు, గెలిచిన 2 చోట్లు ఓడిపోయాడు అనేది హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్. అంటే జన సైనికులు అందరూ తట్టుకోలేని పరిస్థితి. ఏంటి ఎక్కడికి వెళ్ళినా మా అన్న వెళ్తే జనాలు వచ్చారు, అంతలా సపోర్ట్ చేశారు, అసలు జేబులో నుంచి ఆయన రూపాయి తీసి పెట్టాడు, ఇప్పటివరకు ఏ లీడర్ పెట్టినంత చేశాడు, ఆయనకు సంబంధం లేదు, అసలు నిల్చున్న 2 చోట్ల ఓడిపోవడం ఏంటి, ఒక్క ఎమ్మెల్యేని మాత్రమే 175 స్థానాలకు ఒక్క ఎమ్మెల్యేనే గెలిపించుకోవడం ఏంటి, అసలు అంచనా వేయలేకపోయారా, ఏం జరిగింది అసలు? అంటే అంచనా అనేది పర్ఫెక్ట్గా జరిగిందమ్మా. ప్రజల్లోకి ఏమిటంటే అక్కడ 2 పార్టీలు 2 కొండలో ఢీకోవడం, ఆ 2 పార్టీలు కూడా ఒక సమర్థమైన నాయకత్వం ఉంది. ఈ జనసేన పార్టీకి అప్పుడే ఎదుగుతున్న చిన్న మొక్కలాంటిది. మొక్కలాంటి అనేటప్పటికీ సమర్థమైన నాయకత్వం జనసేన పార్టీలో పనిచేయటం అనేది అతి తక్కువ మందే ఉన్నారు. ఎందుకంటే ప్రజారాజ్యంలో వెళ్ళాము, మేము అనుకున్న స్థానాలను ఎగ్గలేకపోయాము, రూట్ లెవెల్స్ లో బలంగా లేకపోవడం జరిగింది తప్ప అది వేరే ఉద్దేశం కూడా కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి అన్నట్టు వేరే ఆలోచన అనేది అతను ఏదో ఒక వ్యక్తి మీద నింద వేయాలనే ఉద్దేశంతో తన తల తోక లేని విధంగా మాట్లాడాడు తప్ప ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు, నేను చెప్తున్నానమ్మా, ఆయన జీవితంలో ఒక యథార్థ కథ చెప్తాను. జానీ సినిమా ఆయన తీసినప్పుడు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఖుషి తర్వాత వచ్చిన చాలా అంటే భారీ అంచనాలు. ఇంకా అసలు ఆ సినిమా హిట్ అయ్యి ఉండుంటే పవన్ కళ్యాణ్కున్న క్రేజ్, ఎందుకంటే అప్పుడు మేము చైల్డ్హుడ్లో ఉన్నాం కాబట్టి ఆ సినిమా వచ్చినప్పుడు ఎంత ఈగర్గా వెయిట్ చేసాము, ఖుషి తర్వాత వస్తుంది, ఇది ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుందో అన్న థాట్లో ఉంటే చాలా డిజాస్టర్ అయింది సినిమా. అయినప్పుడు తన కష్టాన్ని కూడా డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చేసాడు. ₹1 వస్తే ₹1 కూడా వాళ్ళకి ఇచ్చేసాడు. తర్వాత కొంతమందికి డబ్బులు లేదని ఇబ్బంది పెడితే తన ఫామ్ హౌస్ ఆ 8 ఎకరాలు కూడా అమ్మేసి ఆ డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఇంకా తను రేణుదేశి గారు ఒకసారి కూర్చున్నప్పుడు తన ఇంట్లో నగలు కూడా ఉన్నాయి కూడా తాగడి పెట్టేసి కంపల్సరీ అమ్మేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేయాలనేది. అంటే ఏ రోజు ఎవరిని మోసం చేయలేని వ్యక్తి, ఏ రూపాయి ఆశించుకున్న వ్యక్తి, ఆఖరికి మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు అప్పటికే సెటిల్ అయిపోయాడు, ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు తెద్దాం అని వాళ్ళ
నా అలానే కానీ ఎవరిని కూడా ఒక రూపాయి ఆశించకుండా తన కష్టాన్ని పెట్టి ఎవరికన్నా న్యాయం చేశాడు తప్ప ఏ రోజు కూడా ఇప్పటికీనమ్మా. ఈరోజు సాయంత్రం ఆయన మంగళగిరిలో షూటింగ్ చేస్తున్నారు. ఉదయం పూట ఎక్కడికి వెళ్తున్నారు? అసెంబ్లీకి వెళ్తున్నాడు. తన కుటుంబం తన నమ్ముకున్న ఎంప్లాయీస్కి న్యాయం చేయాలంటే, తన పార్టీ నడవాలంటే డబ్బులు కావాలి. నేను ప్రజానాయకుడిని, ఒక ఉప ముఖ్యమంత్రి అయిపోయాను కదా, నాకెందుకు ఒక ప్యాకేజ్ తీసుకుంటే లేదా రోడ్డుకి పర్మిషన్ ఇస్తే డబ్బులు వచ్చేస్తాయి అనే ఆలోచన అనేది లేకుండా తన జీతాన్ని సైతం గవర్నమెంట్కి ఇచ్చేసి, గవర్నమెంట్ అప్పుల పాల్లో ఉంది, అప్పుల పాల నుంచి మనం తప్పకుండా 100% న్యాయం చెయ్యాలనే ఉద్దేశంతో ఈ రోజుకి స్టిల్ అమ్మ ఒక్క రూపాయి ఆశించకుండా ఏకైక నాయకుడు ఉన్నాడంటే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అలాగే 2019 వచ్చేటప్పుడు పోటీ చేసినప్పుడు భీమవరంలో నేను క్యాంపెయిన్ చేశాను. ఒక్క వ్యక్తి వల్ల మేము ఇబ్బంది పడ్డాం, అర్రం జోగయ్య వల్ల. అతను చేసిన చిన్న చిన్న మిస్టేక్లు, అక్కడ అనుకున్న స్థానాన్ని గెలవాలన్నప్పుడు మాతో ఉన్న ఇంకో వ్యక్తి కూడా, అతని పేరు కలంగొల తులసిరావు, అతను కూడా ఎవరు వియ్యంకుడు అంటే ప్రత్యర్థి వియ్యంకుడు. ఈయనతోనే ఉంటూ ఇక్కడ విషయాలు అక్కడ చేర చేయటం. ఆ విధంగా ఏమైందంటే చిన్న పొరపాటు వల్ల నెగ్గిన వ్యక్తిని ఓడించిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ నెగ్గడం జరిగింది. నెగ్గేశారు అన్న రిజల్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మేము ఆనందం పడుతున్నా, హ్యాపీ రా బాబు మా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అని. ఎంత ఆనందం అంటే ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన పిల్లని చూసుకుని ఆనందపడతారు చూసారా, అటువంటి ఆనందానికంటే 100 రెట్లు ఆనందం పడ్డాం. 5 నిమిషాల్లో గవర్నమెంట్ వాళ్ళది అవ్వటం వల్ల ఓడిపోయాడని చెప్పేసి మాకు చెప్పడం మేము జీర్ణించుకోపోయాం. నెగ్గిన వ్యక్తి. అలాగే గాజువాకలో వచ్చేటప్పటికి అక్కడ చిన్న నాయకత్వ లోపం వల్ల గాజువాకలో ఓడిపోవడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం కాదమ్మా. ఓకే, అంటే మామూలుగా మీరు అన్నట్టుగా ఆయనకి రాజకీయాలు అవసరం లేదు. ఒక్క సినిమా చేస్తే కొన్ని కోట్లు కుమ్మరించడానికి నిర్మాతలు క్యూ లైన్లో ఉన్నారు. మామూలుగా అయితే ఒక ఓటమి చూసిన తర్వాత రెండోసారికి వచ్చేసరికి చాలామంది మనతో అవ్వదు అనేసని వదిలేసుకొని వెళ్ళిపోయిన సందర్భాలు చూసాం. ఏంటి ఇంత మొండి పట్టుదల? నిలబడాలి, కొట్లాడాలి, వచ్చినము వెనకడుగు వేయొద్దు అనే ఈ మొండి పట్టుదల ఏంటి అసలు? చిన్నప్పుడు నెల్లూరులో ఆయన చదువుకున్నప్పుడు వాళ్ళ సిస్టర్ని ఎవరో ఏదో అన్నాడు. అతని వయసు చిన్న వయసు, మా ఉంటే ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయి. ఆ వయసులోనూ అతను అన్నవాడు పెద్దోడు, చాలా పెద్దోడు. ఆ వయసులోనే అతను కొట్టాలని ఒక పట్టుదల, మా అక్కని అంటాడని ఒక పట్టుదల. ఆ రోజు వాళ్ళ అమ్మ చూసింది, వీడు ఏదో సాధిస్తాడు, ఇంత పట్టుదల ఏంట్రా బాబు అని వాళ్ళ నాన్నకి చెప్తే, నా చిన్నోడు ఎప్పటికైనా ఏదన్నా సాధిస్తాడు, ఎప్పటికైనా రాజు అవుతాడు, కింగ్ అవుతాడని వాళ్ళ నాన్న ఆ రోజున అన్నారు. 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు శ్రీ కొనిదెల వెంకట్రావు గారు ఆయన పవన్ కళ్యాణ్ ఇలా పట్టుకుని అన్న మాట ఒక పెద్దవాడు చెప్పింది. అంటే ఎప్పటికైనా సాధిస్తారు. వాళ్ళ అమ్మకు కూడా నమ్మకం ఉంది, తప్పకుండా అంత పట్టుదలతో సాధిస్తారు. అలాగే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఇవ్వాలనుకుంటే తనది ఎవరి దగ్గర ఏది ఆశించాడో, తనది ఏదైనా సరే త్యాగం చేస్తాడో, పట్టుదల వచ్చేటప్పటికి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోతే ఈ యొక్క దిక్కుమాలి ప్రాణం, కానీ 100 మంది జీవితాలు నిలబడితే నా ప్రాణాన్ని సైతం ఇచ్చేస్తానని చెప్పి భగవంతుని కోరుకునే ఏకైక వ్యక్తి ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అంటే అదేవిధంగా ఆయన పార్టీ పెట్టింది కూడా, పార్టీ పెట్టామంటే ఈవేళ అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ స్వయంగా మోడీ గారు అడిగారు. మోడీ గారి దగ్గరికి వెళ్ళి కేంద్రంలో ఎంపీ పదవి తీసుకోవచ్చు, లేదా తనే స్వయంగా పోటీ చేసి ఎక్కడ ఎంపీగా నిలబడవచ్చు, నెగ్గెద్దుడు. అదేవిధంగా కేంద్రంలో మంత్రి పదవి కూడా ఆశించవచ్చు. ఏది ఆశించలేదు. ఎందుకు ఆశించలేదంటే నేను ప్రజలకు న్యాయం చేయాలనుకున్నాను, కానీ నాకు న్యాయం చేసుకోవాలని ఉద్దేశం కానీ, నా కుటుంబం న్యాయం చేసుకోవాలని ఉద్దేశం కానీ, తన కుటుంబంలో ఒక వ్యక్తిని ఆ రోజుల్లో రికమెండేషన్ కానీ ఏమీ కానీ, అట్లీస్ట్ తన కొడుకు ఒక స్కూల్కి రికమెండేషన్ కూడా చేయించుకోలేదు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే తన కష్టాన్ని దారిపోస్తాడు తప్ప ఎవరి కష్టాన్ని కూడా తను తీసుకోడు, అలాంటి వ్యక్తి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే
నాకు అప్పుల్లో 2014 దాటిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యక్తులు చాలామంది ప్యాకేజ్ తీసుకున్నాడు అనే పదం విన్నప్పుడల్లా వాళ్ళని నా మనసులోది ఏంటంటే అన్నవాడు నాలిక కట్ చేయాలని అంత కసి వచ్చేసింది మాకు. ఎందుకంటే ఆయన ఏ రోజు ఎప్పుడు కూడా ఇంత ఆశించిన వ్యక్తి, తన కష్టాన్ని ఎవరికైనా దారపోసాడు తప్ప ఎక్కడ ఒక రూపాయి అడుక్కోవడం కానీ, ఎక్కడ రూపాయి వెళ్ళి ఆశించడం కానీ, నీకు సినిమా చేస్తానో నాకు ఇంత డబ్బులు ఇవ్వమని చెప్పి సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లో బాబు నువ్వు పులి సినిమాలో నటించాము మేము నష్టపోయామంటే తన ఏదైతే కష్టం ఉందో, తను తీసుకోవాల్సిన రెమ్యునరేషన్ ఉందో మొత్తం అంతా కూడా ఆ యొక్క ప్రొడ్యూసర్కి ఇచ్చేసి నమస్కారం పెట్టి వచ్చేసాడు. ఓకే, వాళ్ళందరూ అన్నారు, చాలామంది ప్రొడ్యూసర్ అలా త్రివిక్ర శ్రీనివాస్ గారు అన్నారు, తన స్నేహితులు చాలామంది అన్నారు, ఎందుకు నువ్వు పెద్దానికి ఇలాగా త్యాగాలు చేసేస్తావు అంటే ఆ రోజుల్లో చెప్తానమ్మా 2014లో పవన్ కళ్యాణ్ గారికి ఇల్లు కూడా లేదు. అంటే ఆ టైంలోనే పార్టీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆల్రెడీ ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఇటు కేంద్ర మంత్రిగా ఆయన పదవి తీసుకొని ప్రజారాజ్యాన్ని మెర్జ్ చేశారు. ఇంకా మళ్ళీ రాజకీయాలకు రాను అని చెప్పేసి అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే కుటుంబ సభ్యులతో డిస్కషన్ అయితే జరిగి ఉంటుంది. మరి ఆ టైంలో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే చాలా రకాల రూమర్స్ విన్నాం. కుటుంబ సభ్యులకు ఎవరికి ఇష్టం లేదు, చిరంజీవి గారు అయితే మనకి రాజకీయాలు వచ్చిరావు, మనం వాళ్ళలాగా ఈ ముడలేము, ఆల్రెడీ చూసాం కదా, అభిమానం వేరు, ఇక్కడికి వచ్చేసరికి డబ్బులతో ముడిపడే వ్యవహారం, ఇది మనకంతా ఎందుకు వద్దు అనేసి కొంత విభేదించారు, విభేదాలు వచ్చాయి, అన్నదమ్ములు మాట్లాడుకోవట్లేదు, ఇట్లా రకరకాల వార్తలు విన్నాము. దీంట్లో ఎంతవరకు నిజము? నిజంగానే అన్న వెనుకుండి నువ్వు వెళ్ళు అనేసి తమ్ముడికి సపోర్ట్ చేశాడా, లేదు మొండిగానే ఈయన అడిగేశారా? ఎటువంటి మొండిగానే అడిగేశారమ్మా. యాక్చువల్లీ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఏం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ కూడా ప్రజారాజ్యాన్ని పార్టీని విలీనం చెయ్యొద్దు అన్నయ్య, నేను ఆ పార్టీని నేను నడుపుతాను, దయచేసి నా మాట ఏంటంటే చిరంజీవి గారు చాలా కోపడటం జరిగింది, చాలా బాధతో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత పార్టీ పెడుతున్నాను అనే విషయం తెలిసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే వద్దు కళ్యాణ్ ఇబ్బంది పడిపోతావు అని వెళ్ళబోద్దని వాళ్ళందరూ అన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో ఈ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ కేసీఆర్ గారు ఏమో ఈ ఉద్యమ బాటలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లోనూ మనం సాధించుకోవాల్సిన ఇంత అభిమానులు, ఇంత సభ పెట్టి ఇంత జనం మనం ప్రపంచం ఉన్నా కానీ మనం తట్టుకోలేకపోయాం. అలాంటి పరిస్థితుల్లో మన పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేసేసుకున్నాం. అలాంటి నువ్వు పార్టీ పెట్టి మళ్ళీ ఎటువంటి అవమానాలు అన్నీ తీసుకురావద్దు, దయ ఉంచి లాంటి మానే అని చెప్పి చిరంజీవి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అందరూ ఎందుకు చెప్పాను కదండి, వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో సహా అందరూ అన్నారు. కానీ తనలో ఒక బలమైన శక్తి ఏంటంటే సాధించాలని ఒక మొండి పట్టుదల ఈవేళ ఇంత స్థాయిలో నిలబెట్టింది. మీరు చూసే ఉంటారు ఆ రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తన అన్నయ్యని ఎప్పుడు కూడా తండ్రిగా చూశారు, తన వదిన ఎప్పుడు కూడా ఏ రోజు కూడా వదినమ్మ అనలేదు, అమ్మ అని పిలిచేవాడు. అలాగా పిలిచినప్పుడు ఆ రోజున తన తల్లి కంటే ముందు వాళ్ళ వదినికి వాళ్ళ అన్నయ్యకి వంగి దండం పెట్టాడు. నేను సాధించలేను అనుకున్నా, నీ వల్ల కాదన్నారు, కానీ నేను నీ దగ్గరికి ఈవేళ డిప్యూటీ సీఎంగా ఏదైతే నేను సాధించలేను అనుకున్నారో అదేవిధంగా ఈవేళ ఇంత స్థాయిలో సాధించి వచ్చానని చెప్పి వాళ్ళకి నమస్కారం పెట్టి ఇలా చూసినప్పుడు చిరంజీవి గారు మనసులో నేను ఆ కళ్ళతో సీరియస్లీ స్టేజ్ పైన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే చాలా మందికి ఆ స్టేజ్ పైన ఆయన సమాధానం చెప్పినట్టు అందరికీ హలో చెప్పేసి వచ్చిన తర్వాత నా అన్న లేకపోతే నేను లేను అన్నది ఆయన కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ రోజు నిజంగా చెప్తానంటే ఆ రోజున మీరు స్టేజ్ మీద చూసి ఉంటారు, అందరికీ నమస్కారం పెట్టి చేయగండి ఇచ్చి నమస్కారం పెట్టిన తర్వాత వాళ్ళ అన్నే కాదు తన తండ్రికి ఒక సెకండ్ చాలా మందికి హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఏంటి చిరంజీవి గారు ఇక్కడ ఉంటే ఆయన వదిలేసి అందరికీ సెకండ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఈయనేంటి అన్నయ్యని పట్టించుకోలేదు అనేసి ఒక సెకండ్ పాటు ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్. ప్రజలకి మాకు అర్థమైపోయింది, ఆ ప్రజలు కూడా నేను వెనకాల స్టేజ్ దగ్గర ఉన్నాను ఆ రోజున, అక్కడ స్టేజ్ దగ్గర ఉన్నాను నేను, అక్కడ అర్థమైంది ఏంటంటే నా అనేవాళ్ళు తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నేను ఒక నమస్కారం పెట్టి రావాలి అంటే ప్రజల కోసం ఆలోచిస్తాడు,
తర్వాత నా అనేవాళ్ళ కోసం తర్వాత ఆలోచిస్తాడు అని చెప్పి తన అన్నయ్య కింద చూడలేదు, తండ్రికే వెంకట్రావు గారికి దండం పెట్టుకున్నట్టు వాళ్ళ అన్నయ్య గారికి ఇలాగ దండం పెట్టుకుని వచ్చి నమస్కారం పెట్టిన తర్వాత మోడీ గారు స్టేజ్ మీదకి వచ్చారు. చిరంజీవి గారు స్టేజ్ మీద ఉన్నట్టు కనెక్ట్ అవ్వలేదు, ఆయన మైండ్లో కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అయ్యేటప్పటికి ఇలా వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోడీ గారి దగ్గర నమస్కారం పెట్టిన తర్వాత ఏంటంటే కాదు మన్నయ్య ఇక్కడ ఉన్నారండి, అన్నయ్య వచ్చారా అని మోడీ గారు అంటే అప్పుడు ఆయన నేను పిలుచుకొస్తానండి. అప్పటికి అలా 2 అడుగులు వేసేటప్పటికి మోడీ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే సొంత తమ్ముడు కంటే ఎక్కువ పిక్చర్ ఆఫ్ ద డే సీరియస్లీ. అది అంటే ఏ రాజకీయ నాయకుడు ఇలా ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు పివి నరసింహరావు గారిని చూశారు, మన్మోహన్ గారిని చూశాను, తర్వాత వాజ్పేయి గారిని చూశాను. వాజ్పేయి గారు ఆయనకి పేర్లు పెట్టే నాయకుడు ఎవరు లేరనుకోండి, ఎంతమంది చూశాను. కానీ ఒక నాయకుడు వెనకాల ఒక ప్రధాని అలా స్వయంగా నడుచుకుంటూ వెళ్ళటం మొట్టమొదటిగా ఆ స్టేజ్ మీద నేను చూశానండి. నిజంగా చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా ఆశ్చర్యపోయారు, ఇదేంటిది అని చెప్పటికి వెంటనే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని అలా పట్టుకుని ఆయన పవన్ కళ్యాణ్ గారి బుగ్గలు పట్టుకోవడం, చిరంజీవి గారు పట్టుకోవడం. అంటే నా సొంత తమ్ముళ్ళు, చిరంజీవి తమ్ముడు, పవన్ కళ్యాణ్ తమ్ముడు, ఇది నా కుటుంబం అనే ఫీలింగ్ ఇప్పటికీ మోడీ గారికి అమ్మ. నిజంగా చెప్తానమ్మా, రాజకీయ నాయకుల్లో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు. ఇప్పటికి స్టిల్ కూడా మనం చూసారు కదా, ఢిల్లీ ఎన్డీఏ సమావేశంలో కూడా అందరికీ నమస్కారం పెట్టుకుని వచ్చి ఇలా చేయి పట్టుకుని ఇలా పట్టుకుని ఇతను అని చెప్పేసి అతను పవర్ అటువంటిది అంటే ఈవేళ ముంబై ఎలక్షన్ చూసి ఉంటారు. ముంబై ఎలక్షన్లో కూడా నిజంగా చెప్తానమ్మా, నేను ఆయన ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత నాకు జాతీయ కాప్ సంఘం నుంచి ముంబైలో ఉన్నది ఈవేళ దాదాపు 1500 మంది సభ్యులు ఉన్నారు. నేను మామూలుగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, కొంచెం ఘన స్వాగతం పలకాలనేది ఎప్పటికీ స్టిల్ అమ్మా. మీకు వివరంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అతి తక్కువ మంది, అంటే ఈయన సినిమా పరంగానే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రేమ ఉంది, అటు ముంబైలో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఎక్కడా కూడా ఈయన అంత తెలియదు. ఈ మధ్యలో తెలుగు ఇండస్ట్రీకి డెవలప్మెంట్ అయిందంటే రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు వల్ల తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోయింది. అప్పుడు కొంచెం అతి తక్కువ చిరంజీవి గారు అంటే కొంచెం ప్రేమ. ఆయన ఎయిర్పోర్ట్ కూడా ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా అంత ఫాలోవర్స్ ఉండేవారు కదా. నిజంగా చెప్తే ఎన్డీఏ ముందు మోడీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి ఎన్డీఏ సమావేశం ఎక్కడ జరిగిందంటే మన అశోకట్లో జరిగినప్పుడు అమ్మ ఒక ఎలా వచ్చింది తెలుసమ్మా. ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారితే ఇన్ని సంవత్సరాలు రాజకీయంగా ఇంత ప్రభంజనం ఉంది. అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో కానీ వాజ్పేయి గారి టైంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా మన ఈయన నడిచారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గుర్తింపు ఉంది. ఎయిర్పోర్ట్లో ఈయన యొక్క పవర్, ఎయిర్పోర్ట్లో ఉన్న సిబ్బంది పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంట, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, జస్ట్ ఒక్క సెల్ఫీ దిగారు, ఒక్క సెల్ఫీ అంటే ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారు. ఈవేళ స్టిల్ అమ్మ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ రాజకీయ నాయకుడికి భారతదేశంలో అంత ఫాలోవర్స్ లేదు, ఒక్క పవన్ కళ్యాణ్కే తప్ప. చంద్రబాబు నాయుడు గారికి అంత లేరు, చంద్రబాబు కాస్తకు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి అంత ఏం లేదు. అతను తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం. ఈవేళ ఇలా తెలంగాణ రాష్ట్రంలో నుంచి ఎక్కడన్నా వెళ్ళినా సరే జనం కూడా అంత ఫాలో అవ్వరు. ఎందుకంటే ఆ పరిస్థితి అలా అయిపోయింది. ఎందుకంటే ఒక పక్క తల్లికి పెట్టడు, చెల్లికి పెట్టడని పరిస్థితి అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అలాంటి నాయకుడి గురించి మనం ఈ టైంలో చెప్పుకోవడం కూడా మనకు అష్టదరిద్రాలని మన అంటే పడిపోతాయి. అంటే అష్టదరిద్రాలని అతని చుట్టూ ఉంది. ఓకే, ఈ 12 సంవత్సరాల్లో బయటికి కనిపించకుండా ఆయన ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఈవెన్ దగ్గరుండి పార్టీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా చూశారు. ఎవరికీ తెలియని కొన్ని విషయాలు ఏమైనా చెప్పాలంటే దాంట్లో ఫస్ట్గా మీకు గుర్తొచ్చేది ఏంటి? మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది ఏంటంటే మనీ పరంగా చాలా ట్రబుల్ పడిపోయాం. అసలు ఏంటంటే సినిమాలు ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు తగ్గించేశారు. సినిమాలు తగ్గించేసిన తర్వాత పార్టీ నడపాలంటే మీకు తెలిసి ఉంటుంది, మీరు అట్లీస్ట్ చిన్న ఈ జాబ్ చేయడానికి ఇక్కడ రావాలంటే క్యాబ్ బుక్ చేసుకోవాలి,
దానికి డబ్బులు ఇవ్వాలి, ఇంటి కుటుంబం కావాలి, నెలంతా జీతం వస్తాయి నెలంతా మీరు గడుపుకోలేని పరిస్థితి, అలాంటి పరిస్థితి కాబట్టి ఈవేళ పార్టీ నడపడం అంటే విచిత్రమైన సంఘటన ఏంటంటే పార్టీలో పదవి ఇచ్చి ఆ పదవికి జీతం ఇచ్చిన ఏకైక రాజకీయ నాయకుడు ఉన్నారంటే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. దీనికంటే నా దగ్గర ఒక చిన్న పర్సన్, నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఆయన నమ్మి ఆయన వెంట నడిచారు. ఏనాడు ఆయన జీతం ఇస్తాన తీసుకోలేదని తెలిసి ఆ పర్సన్ ఇల్లు కొనుక్కుంటున్నారు, స్ట్రగుల్లో ఉన్నారని తెలిసి 30 లక్షల రూపాయలు, ఈవెన్ అంటే మా క్లోజ్ సర్కిల్లో మాతో పాటు పనిచేసిన ఒక వ్యక్తి 30 లక్షల రూపాయలు, సార్ మీరు ఏదో స్ట్రగుల్ అవుతున్నారని చెప్పారు, నేను మీకు మనీ ఇస్తాను, మీరు తీసుకోలేదు సార్, మీరు ఖచ్చితంగా తీసుకోవాలనే సార్ 30 లక్షల రూపాయలు టేబుల్ ఆయన మీద పెట్టారంట. 100% మీరు నన్ను నమ్ముకొని ఉన్నారు, నా కోసం మీరు ఉద్యోగం వదిలేసుకొని వచ్చారు, నేను పిలిచినందుకు మీరు వచ్చారు, ఇది ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే, ఇది నేను మీకు ఇచ్చేది కాదు, మీ కష్టం ఇది అనేసి ఆయన చేతిలో పెట్టారంట. నిజంగా 100% అది వాస్తవం అమ్మ, నిజంగా చెప్పిన కదా. ఆయన కొంచెం పని చేస్తాం ముందుకు వెళ్తుండేవాడు, పని చేస్తున్నప్పుడు ఆయన పనితీరులో నిజాయితీ కొంచెం నచ్చి ఆయనకి ఏదో చేయాలని అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చాలామంది తన చుట్టూ ఉన్న ఎంప్లాయీస్, అంటే అట్లీస్ట్ తన ఆ ఆఫీస్లో పనిచేస్తున్న బాయ్తో సహా ఆయన పరిశీలిస్తాడు. ఏంటి నీ పరిస్థితి ఏంటి, ఇతని పరిస్థితి అని ఎంక్వైరీ చేసుకుంటాడు. ఎంక్వైరీ చేసుకున్న ఏకైక వ్యక్తి రాజకీయ నాయకుడు సినిమా పరంగా కాదు, సినిమాలో కూడా. మీకు తెలియదమ్మా, సినిమా చేస్తున్నప్పుడు ఒక షూటింగ్ దగ్గర ఒక జూనియర్ ఆర్టిస్టులు ఫుడ్ పెట్టారు, ఏదో బెండగా పులుసు లాంటి నీళ్ళు కింద వేసేసి పెట్టేసి ఇచ్చేస్తే అది తినలాక ఒక పెద్ద ఆయన మండు వేసి సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతుంది. నేను దానిలో పెళ్ళికొడు గెటప్లో ఉంటానమ్మా, కాసిల్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్. నిన్నప్పటికీ సాంఘీ భాష అన్నం తీసుకెళ్ళి అలా పంపేస్తున్నాడు. ఆయన క్యారవాన్ నుంచి చూసి పరిగెత్తుకొచ్చాడు, అన్నం తీసుకురమ్మన్నాడు. ఇలా జస్ట్ ఆ అన్నాన్ని నోట్లో వేసుకున్నాడు. యాక్చువల్లీ ఏ హీరో వేసుకోడు, ఆయన వేసుకున్నాడు. అంటే ప్రజల కష్టం తెలుసు కాబట్టి, ఆకలి బాధ విలువ తెలుసు కాబట్టి ఇవన్నీ తీసుకున్నవాడికి ఇలా చూశాడు. ఎవడై దీనికి క్యాటరింగ్ ఎవడను పలానా వ్యక్తి అని ఇమ్మీడియట్గా షెడ్యూల్ చేసి పంపించేసి నేను ఏం తింటున్నానో వాళ్ళకు కూడా అదే పెట్టండి, రేపు పొద్దున్న తేడా వస్తే మీ షూటింగ్ ఆఫీస్ వెళ్ళిపోతున్నాను అంటే తనకు వచ్చే డబ్బులు లెక్క చేయలేదు, ప్రజల ఆకలి కోసం ఆలోచించి ఆ రోజే అలా అన్నారు. షూటింగ్లో ప్రతి జూనియర్ ఆర్టిస్ట్ అన్నారు, తప్పలు కొట్టి సార్ మిమ్మల్ని ఒక్కసారి కౌగిలించుకోవచ్చంటే ఆయన ఏమాత్రం వెనకడిగేయకుండా ఆ పర్సన్ పెద్ద ఆయన ఇలా కౌగిలించుకుంటే నిజంగానండి అన్నం తినకపోయినా మిమ్మల్ని మీరన్న మాటకి మిమ్మల్ని కౌగిలించుకున్నాను చూసారు, నాకు కడుపు నిండిపోయింది అన్నారు. అలాంత మందితో శబాస్ అనుకునే వ్యక్తి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్. చాలామంది హీరోలు చూసుంటారు. ఏమనంటే గబ్బర్ సింగ్ టీం, అంతాక్షరి టీం అంతా ఈ సిచ్యువేషన్ చెప్పినప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడే మాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. మీరు ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఇంకా ఆ సీన్ ఎంత మెమరబుల్ గా ఉంటుంది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్ లో కూడా కొన్ని చోట్ల ఏం చేస్తారంటే జూనియర్ ఆర్టిస్టులకి అలా మనుషులు కాదు అనే విధంగానే ఫుడ్ పెడతారు. కానీ మేము అనేది ఏంటంటే ఆయన విధంగానే చాలామంది చెప్పేది ఏంటంటే అన్నం అందరికి ఒకేలాగా పెట్టాలమ్మా, ఈయన పెద్దవాడు ఆయన చిన్నవాడు కాదని చెప్పి ఉండకూడదు. ఈవేళ అంత కష్టం విలువ తెలిసిన వాడు కాబట్టి ఈవేళ నెంబర్ 1 స్థానంలో ప్రజల మనసుల్లో హీరో కాదు, ఒక రాజకీయ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి కాదు, దేవుడు అంటే దేవుడు అంతే. వెంకటేశ్వర స్వామిని ఎలా కొలుచుకుంటామో, మహాశివుని ఎలా తలుచుకుంటామో అనునిత్యం పవన్ దేవ అని మనస్ఫూర్తిగా ప్రతి అభిమాని నేనైతే 100% ఆయన ఎప్పుడు కూడా దేవుని లెక్క చూస్తాను తప్ప ఏ రోజు కూడా ఆయన ముఖ్యమంత్రిగా నేను చూసుకోలేదు, ఇప్పటికి ముఖ్యమంత్రిగా చూడలేదు నేను. ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా ఆ పదవిలో అతి తక్కువ. అంటే క్యాంపెయిన్ టైంలో ఆ మాటలు చాలా హట్టింగ్ అని ప్రతిపక్షాలంటే రాజకీయ కురుక్షేత్రంలో దిగినప్పుడు చాలా రకాల మాటలు వింటాం. ఏదో మేకప్ వేసుకొని ప్యాకప్ చెప్పేసి వెళ్ళిపోయినట్టు వచ్చి 2 పేపర్లు చదివేసి వెళ్ళిపోవడం కాదు. ప్రజల్లో ఉంటే వాళ్ళ కష్టం తెలుస్తుంది. ఏదో సినిమాలో 4 రౌడీలను కొట్టేసి ఇక్కడికి వచ్చేసి 4 మాటలు చెప్పేస్తే జనాలు ఓట్లేస్తారనుకుంటే పిచ్చితనం అంటూ ఉండడం. అసలు 2024 ఎలక్షన్కి సంబంధించి అయితే కంప్లీట్ అప్పటి మాజీ అంటే అప్పటి సీఎం ఇప్పుడు మాజీ సీఎం
ఆయనే స్వయంగా 3 పెళ్లిళ్ళ గురించి ఇంకా అసలు ఆయన గురించి ఏం చెప్పాలో తెలియక ఎక్కడ టార్గెట్ చేయాలో తెలియక 2 అంశాలు, అయితే ప్యాకిస్తాన్ లేకపోతే 3 పెళ్లిళ్ళు, ఇలాంటి అనేక రకాలు విన్నారు కదా. మీరు అన్నది 100% నేను దానికి సరైన సమాధానం చెప్తానమ్మా. నిజంగా నేను జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజశేఖర రెడ్డికి పుట్టినోడైతే ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారు ₹1 తీసుకున్నట్టు ఏ అకౌంట్లోకి వెళ్ళింది, ఎవడొచ్చి ఇచ్చాడో నిరూపించమనండి. ఈవేళ స్టిల్ నేను చెప్తాను, మీ న్యూస్ 360 స్టూడియో నుంచి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే అతనికి నేను అతని జీవితకాలం నేను పాలేరుతనం చేస్తాను. దమ్మున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతనికి దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నాడు, ఇదిగో పలానా టైంలో ఈ డబ్బులు ఇచ్చారు, పలానా టైంలో ఇది కొనుక్కున్నాడు, పలానా టైంలో ఇది ఆస్తి సంపాదించుకున్నాడని నిరూపించగల దమ్ము ధైర్యం ఉంటే అతని దగ్గర నేను పాలేరుతారం చేయడానికి రెడీ. జగన్మోహన్ రెడ్డి నిరూపించకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీని మూసేసుకుని వెళ్తాడని అడగండి. మీరు ఎవరైనా సరే సవాల్ ఇప్పుడే ఇస్తున్నాను ఈ స్టూడియో. దీనికి ఆల్రెడీ గతంలోనే అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి స్టేజ్ పైన సమాధానం చెప్పాడు అంటూ వాళ్ళ మాజీ మినిస్టర్లు, సింహం సింగిల్గా వచ్చింది, ఆ సింహాన్ని ఓడించడానికి గుంపులుగా వచ్చారు, ఇది ఒక్కటి చాలా సమాధానం అంటూ కూడా దాన్ని సమర్థించుకున్నారు. అదే మాట మీ ముందంటే ఏమంటారు? మీరు కూటమితో వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు, ఈ ఒక్కరిని ఓడించడానికి ఇంతమంది జతకడితే తప్పితే ఓడించలేకపోయారు అంటూ స్టిల్ ఇప్పటికీ దెప్పుతున్నారు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ రాజకీయ నాయకులు అనేది ఓటమి కాదండి, ఒక పవన్ కళ్యాణ్ గారి పవర్ వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వచ్చాడు కూటమి ప్రభుత్వంలో ఇంతమంది కలిసి వచ్చారు అనేది అతి తక్కువ రాంగ్ పర్సన్, రాంగ్ వాయిస్ అనమాట అండి. ఒక్క పవన్ కళ్యాణ్ పవర్ వల్ల ఇంత స్థాయిలో కూటమి ప్రభుత్వం విజయం 100%. ఏంటి ప్రజల కష్టం తెలుసుకున్నాడు. ప్రజల వ్యతిరేకం అనేది జగన్మోహన్ రెడ్డికి 100% ఈవేళ అతను సంబంధించిన ఏదైతే ఉన్నదో 100% ఈవేళ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అనుచరులు మొత్తం చెప్పుకున్నది ఏంటంటే అతను మూర్ఖపు ఆలోచనలు, మూర్ఖపు మాటలు, పవన్ కళ్యాణ్ గారిని అన్న మాటలు ఈవేళ మాకు శాపాలుగా మారి మేము నెగ్గవలసిన సీట్లు కూడా ఓడిపోవడం జరిగింది. దీనికి కారణం ఒక్క జగన్మోహన్ రెడ్డే. అందుకే ఈవేళ పవన్ కళ్యాణ్ గారి మీద నెగ్గిన గంధిసీని కూడా జగన్మోహన్ రెడ్డికి నమస్కారం పెట్టి పార్టీ వదిలేయడం జరుగుతుంది. ఈవేళ స్టిల్ నెగ్గిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా దరిదాపు 6 మెంబర్స్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అంటే పార్టీలో జాయిన్ అయిపోతామని చెప్పి దన్నాలు పెట్టి అడుగుతాం కూడా జరుగుతుంది. ఇది వాస్తవం. ఓకే. ప్లస్ ఇంకో విషయం కూడా క్లియర్గా చెప్తున్నానమ్మా, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి రూపాయి తీసుకెళ్ళలేదు. పెళ్ళిళ్ళ విషయం వచ్చేటప్పటికి వివరంగా చెప్తున్నాను. ఆయన అందరికీ మొట్టమొదటికి పెళ్ళి అయినప్పుడు ఇడిపోవాలనుకున్నారు, ఆమె ఇడిపోవాలనుకున్నారు, న్యాయం చేశాడు. తన నందిగిరి హిల్స్ కూడా ఆవిడకి రాసిచ్చారు. రేణుదేశ్ గారు మనస్తత్వం వచ్చింది, ఇడిపోవాలనుకుని ఇడిపోయారు. తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. అంతేగాని ఒక భార్యని ఇంట్లో పెట్టుకుని ఇంకో భార్య దగ్గరికి వెళ్ళి ఏమాత్రం పెళ్లి చేసుకుని బతకలేదు. అలాగే తనకి దగ్గర ఈ విషయంలో మాట్లాడే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. అదే జగన్మోహన్ రెడ్డికి మీ స్టూడియో ద్వారా ఒకటే సవాల్ ఇస్తున్నాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ చెల్లి ఆస్తి నువ్వెందుకు దగ్గర పెట్టుకున్నావు? నీకు ఉన్నది 2 ఆడపిల్లలు, మీ ఆడపిల్ల లాంటిదే కదా మీ చెల్లి. ఈవేళ మీ చెల్లెలకి మీ చెల్లెలకి ఇవ్వమని చెప్పిన మీ నాన్నగారు ఇవ్వాల్సిన ఆస్తిని ఈవేళ నువ్వు ఎందుకు తిరిగి ఇవ్వలేకపోయావు? మరి నీలో మొగతనం ఉంటే నువ్వు మొగోడివే కదా, ఒక ఆడదాన్ని సొమ్ము అడ్డు పెట్టుకుని ఇప్పటికీ బతుకుతున్నావు. నీ చెల్లె అందే స్వయంగా నా అన్న కొజ్జా అని. ఎందుకంటే దాన్ని ఎవరంటారు? ఈవేళ పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు బ్యాడ్ అని కానీ, పవన్ కళ్యాణ్ గారు ఇంత దారుణంగా మా ఆస్తులు దొబ్బారు కానీ ఒక్క నాయకుడు ఎవరైనా ఒక్క వ్యక్తి రోడ్డుకెక్కి మాట్లాడలేదు. నువ్వు 100% ఇంట్లో వాళ్ళతో సొంత అమ్మే నన్ను ఎక్కడ చంపేస్తాడని భయంతో ఎలక్షన్ ముందు సొంత బాబాయిని చంపేసిన వ్యక్తి రేపొద్దున్న నన్ను చంపకుండా ఉంటాడా అనే ఉద్దేశంతో ఆవిడ ఎలక్షన్ టైంలో ఏమాత్రం హైదరాబాద్ వదిలి వెళ్ళ భయంతో, ఎక్కడ చంపేస్తారని భయంతో. ఈ విషయంలో నువ్వు నిజాయితీగా నేను
ఒక నిజాయితీ గల దమ్ము ధైర్యం ఉన్న ఒక ప్రజానాయకుడని నిరూపించుకోవడానికి తండ్రిని అడ్డం పెట్టుకుని ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తండ్రిని అడ్డం పెట్టుకుని ఆ రోజున IAS అధికారిని బెంగళూరు ప్యాలెస్ రప్పించుకుని అక్కడ నువ్వు ఎన్ని కోట్ల రూపాయలని ఏ విధంగా సంపాదించుకున్నావో 10 రూపాయలు ఖరీదు చేసే సాక్షి ఏదైతే ఛానల్కి సంబంధించిన షేర్దానం ఉందో దాన్ని 120, 150 పెంచేసి ఈ ఏదో అవినీతి సొమ్ముందనుకో దాని రూపంలో నువ్వు తరలించుకున్నా దరిదాపు నీకు ఈవేళ స్టిల్లు 100కి 100% ఈవేళ నీ మీద ఉన్న కేసులు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేని కేసులు ఉన్నాయి. అంత అవినీతి సొమ్ము ఈవేళ నువ్వు సంపాదించు. ఇలాంటి వ్యక్తివి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అనే అర్హత ఏ రోజుకి ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారి గోటుకు కూడా సరిపడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఓకే, ఎలక్షన్ టైంలో సనాతన ధర్మము, వారాహి అమ్మవారి పూజ, వారాహి వాహనము ఇది కొంత బెడ్స్ కొడుతుంది, ఒకే ఎజెండా పట్టుకున్నారేమో, అన్ని కులాల వాళ్ళను మతాల వాళ్ళను కలుపుకొని పోలేకపోతారేమో అంటూ కూడా చాలా రకాల డౌట్లు క్రియేట్ అయ్యాయి. అంబటి రాంబాబు వారాహి వాహనం గురించి కూడా చేస్తున్న కామెంట్స్ మీకు తెలిసిందే. ఇప్పుడు కూడా ఎన్డీఏ పవన్ని ముందర వేసుకొని హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆయనను ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఒక ఇంత నష్టపోతామేమో అన్న ఇంకొక వాదన మరొకసారి తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వారాహి వాహనానికి సంబంధించుకోవచ్చు, ఇప్పుడు సనాతన ధర్మానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తీసుకుపోతున్న స్టాండ్ కావచ్చు ఏంటి? ఇప్పుడు ఎవరో చెప్తే తన వెనకాల ఫాలో అయ్యే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదమ్మా. ఏ రోజైనా తన నిర్ణయాన్ని తన మనస్సాక్షి చెప్పుకుని మనస్సాక్షి ప్రకారం నడుచుకునే వ్యక్తి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. తను అనుకున్నది సాధించే వరకు నిద్రపోలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈవేళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని జైలు వేసినప్పుడు ఇదే హైదరాబాద్ నుంచి షూటింగ్ ఆపుకుని అప్పటికప్పుడు బయలుదేరుతుంటే అడ్డుపడాలని ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఎంతోమంది దీన్ని అడ్డుకోవాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా పోలీసులతో సహకరించి చేసినా కానీ ఓరు వాన కూడా లెక్క చేయకుండా నేను వెళ్తాను, నేను మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టగలను, నా ఫ్లైట్ క్యాన్సిల్ చేసినా సరే నేను వెళ్ళగలదనైన పట్టుదలతో ఆయన ఆ రోజున నేల మీద పడుకుని అన్నా సరే మీరు పంపించకపోతే ఇదే రోడ్డు మీద పడుకుంటానని చెప్పి సవాల్ ఇసి అక్కడే రోడ్డు మీద పడుకోవడం జరిగింది. అయినా కానీ తన పట్టుదలని తట్టుకోలేక పోలీసులు సైతం చేతులు ఎత్తేసి మేమేం చేయలేమా అని చెప్పి పోలీసులే స్వయంగా తీసుకెళ్ళి మంగళగిరిలో వదలడం జరిగింది. అదే పట్టుదల అన్న వ్యక్తి ఈవేళ సనాతన ధర్మం అనేది తన మనసులోంచి ఒక భగవంతుని యొక్క సంకల్పం, తన పుట్టిన మతానికి తప్పకుండా న్యాయం చేయాలి, తను ఏదైతే మతంలో పుట్టారో ఆ మతంలో కంపల్సరీ న్యాయం చేయాలి అని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 350 టెంపుల్ని నాశనం చేసేసాడు. దీని మీద ఏ రాజకీయ నాయకుడు తీవ్రంగా ఖండించలేదు, ఒక ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈవేళ హిందూ మతంలో ఉన్న టెంపుల్ ఏం చేశాయి? అంతర్వేది రథం నా చిన్నప్పుడు నేను అంతర్వేది రథం చూశానమ్మా, చాలా పవిత్రమైన రథం. అటువంటి పవిత్రమైన రథాన్ని తగలబెట్టినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా స్పందించి దాన్ని చూడటానికి కూడా వెళ్ళలేదు. అంటే అంత దారుణంగా దాన్ని చేశారనే ఉద్దేశంతో హిందూ మతాన్ని, తన నమ్మిన మతాన్ని తప్పకుండా కాపాడాలనే ఉద్దేశంతో, తన నమ్మిన వ్యక్తుల్ని తప్పకుండా చుట్టూ ఏ విధంగా కాపాడుతున్నాడో తన నమ్మిన మతం కంపల్సరీ కాపాడాలనే ఉద్దేశంతో ఈవేళ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, మా గురువు గారు ఈవేళ ఏం చేశారంటే ఆ యొక్క తన రథాన్ని అంటే ప్రజల్లోకి వెళ్ళాలంటే కంపల్సరీ ఏదో వాహనం పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ వాహనానికి శివుని యొక్క తల్లి పేరుని వారాహి అమ్మవారి యాత్ర పేరటం జరిగింది. దాన్ని ఇదే రాజకీయ నాయకులు హిందూ మతంలో టెంపుల్కి వెళ్తారు, హిందూ మతం మీద చాలా ప్రేమతో వెళ్ళి దండాలు పెట్టి పొరులు దండాలు పెడతారు, బొట్టులు పెట్టుకుంటారు. కానీ ఈరోజుకి ఆ యొక్క అమ్మవారిని యొక్క వారాహి అమ్మవారిని పందుతో వర్ణించిన అంబటి రాంబాబుకి వివరంగా ఆ రోజే చెప్పడం జరిగింది, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఒకే ఒక మాట అమ్మా, అమ్మవారిని పందితో వర్ణించిన ఏకైక రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారంటే వైఎస్ఆర్ రాజకీయ పార్టీ. దాన్ని ఇలా అనకూడదనే విధంగా కూడా దాన్ని ఇంకా రెట్టింపు చేసి గిల్లి రెచ్చగొట్టి మాట్లాడించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రోజు నిర్ణయించుకున్నారు, నేను తప్పకుండా హిందూ మతాన్ని హిందూ మతం ఆంధ్రప్రదేశ్లో నాశనం అయిపోతుంది, తప్పకుండా తన మతాన్ని తను కాపాడుకుంటూ ఏదైతే ఎదుటి మతం ఉంది. ఈవేళ
100% క్రిస్మస్ వేడుకలో పాల్గొంటాడు, ముస్లిమ్స్ రంజాన్ వేడుకలో పాల్గొంటాడు, ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో తక్కువ చేయడు. 3 మతాలను సమానంగా చూసే వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇది సనాతన ధర్మం అంటే ఏంటంటే తనను తాను గౌరవించుకోవడం, ఎదుటివాడిని గౌరవించడం, తన మతాన్ని గౌరవించడం, తన మతాన్ని గౌరవించేవాళ్ళు తన మతాన్ని గౌరవంగా చూసేవాళ్ళని చాలా గౌరవంగా మాట్లాడతాం. దీనిలో తప్పే ఉందమ్మా? దాని ధర్మాన్ని తను పాటిస్తున్నాం, అదే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే తెలీదు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్ ఇప్పటికీ స్టిల్లు నేను స్వయంగా ఆ ప్యాలెస్లోకి వస్తాను, ఇక్కడ హైదరాబాద్ ప్యాలెస్లోకి వస్తాను, అక్కడ ప్యాలెస్లోకి వస్తాను, తన ఇంట్లో స్వయంగా తను దీపారాధన చేస్తాడేమన్నాడు. ఇవాళ ఏ ముఖం పెట్టిన హిందూ మతం, నేను హిందూవాదిని, నేను హైందవ ధర్మ ట్రస్ట్ పెట్టాను, హైందవ శానను స్థాపించాను, కాబట్టి ఏ హిందూ జోలికి ఎవరు వచ్చినా సరే నేను ఊరుకోను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది ఏంటి? తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, దాని మీద ప్రశ్నించడం తప్పేముంది? ఆ కల్తీ ఈవేళ తన భార్య స్వయంగా తన భార్య జగన్మోహన్ రెడ్డి భార్య లడ్డు ప్రసాదం ఎత్తే టిష్యూ పేపర్లో పెట్టి తీసుకెళ్లి డస్ట్బిన్లో పారేసింది. ఇది వాస్తవం కాదా? మరి ఏ విధంగా ముఖం పెట్టుకుని హిందూ మతం యొక్క ఓట్లు అడగడానికి వైఎస్ఆర్ పార్టీ ఈవేళ జనాలకు వస్తుంది? హిందూ మతం పట్ల ఏ విశ్వాసం ఉందని చెప్పి ఇప్పటికీ అలా ఇంట్లో దీపారాధన చేయట్లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఇప్పటికీ దీపారాధన చేయరు, కానీ హిందూ మతం పట్ల ఇది విశ్వాసం ఉన్నట్టు బయటికి నటిస్తున్నారు తప్ప ఏమాత్రం కూడా ఇతను వచ్చి 100% అక్కడ హిందూ మతం పట్ల ప్రేమ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు 3 మతాల పట్ల చాలా విశ్వాసం కలిగే వ్యక్తి, చాలా విలువలతో కూడిన వ్యక్తి. హిందూని ఎలా చూస్తారో క్రిస్టియన్స్ని కూడా అలాగే చూస్తారో, ముస్లిమ్స్ని కూడా అదే విధంగా చూస్తారు తప్ప వేరు చేసి మాట్లాడరు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఆఫీసులో క్రిస్టియన్స్ సంబంధించిన వ్యక్తికి పదవి ఉంది, ముస్లిమ్స్ వ్యక్తికి సంబంధించిన పదవి ఉంది, హిందూకి సంబంధించిన వ్యక్తికే పదవి లేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అంతే. ఏంటంటే హిందువుల్ని మనలో ఉంది, ముస్లిమ్స్ని గౌరవించుకోవాలి. వీళ్ళ అన్ని ఫేవర్ అండి సెక్యూరిటీ ముస్లిం కాదా? వీళ్ళ ఒంగోలు సంబంధించిన వ్యక్తి ఇన్ఛార్జి ఎవరు? ముస్లిం కాదా? ఇవాళ చెప్పుకుంటూ పోతే ఈస్ట్ గోదావరి మరి 3 ఇన్ఛార్జీలు ఉన్నారు, 3లో కూడా మరి క్రిస్టియన్సే కదా. అంటే క్రిస్టియన్స్ సంబంధించిన వ్యక్తులు, ఎంఆర్పిఎస్ సంబంధించిన వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తున్నారు. ఆయన ఏంటంటే అతని ధర్మాన్ని చూస్తున్నారు, ఆయన కష్టాన్ని చూస్తున్నారు. ఏ మతంలోనూ కూడా పవన్ కళ్యాణ్ గారిని వేరు చేసే విధంగా లేదమ్మా. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ 100% పవన్ కళ్యాణ్ వెనకాల నడవాలి. మాకు న్యాయం చేసే వ్యక్తి. ఇవాళ రైతు కష్టపడ్డారంటే అతను హిందువా లేకపోతే క్రిస్టియనా, ఇతను ముస్లిం అని చూడలేదు. ఏ రైతు కష్టపడ్డాడని చెప్పి కౌలు రైతులకి అన్ని లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చాడంటే చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. అలా క్రిస్టియన్స్ అని చెప్పి రైతుకి డబ్బులు ఇవ్వకుండా మానలా. కానీ ఒకటే విషయం చెప్తున్నానమ్మా, ఈవేళ మీకు వివరంగా ఇంకో క్లియర్గా చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు డబ్బును నమ్మలేదు, మనిషి కష్టాన్ని నమ్మారు, మనిషిని బాధను నమ్మారు, మనిషి బాధకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ అదే పని. ఈవేళ దీక్ష చేస్తున్నాడు. చాలామంది నటిస్తారు రాజకీయ నాయకులు. ఎలా ఉంటారు? మన ఇంట్లోకి వెళ్ళామా, ఏం చేసామో ఎవరికి తెలియదు. ఇప్పటికీ వెజ్జే తింటున్నాడు ఆయన, ఇప్పటికీ నేల మీద పడుకుని ఉన్నాడు. కావాలంటే ఎవరైనా అడగండి, ఇప్పటికీ నేల మీద పడుకుంటున్నాడు ఆయన. అంటే భూమి తల్లిని నమ్మిన వ్యక్తి రాజకీయ నాయక పార్టీలో పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరు కాదు. అంటే మనం ఒక దీక్షలో ఉన్నామంటే ఈవేళ రాజకీయ నాయకులు ఏం చేస్తారు? మాలేసుకుంటారు, తీసుకెళ్ళి మనిషి మీద పడుకుంటారు. అలా ఆయన పడుకుంటలేదే, ఆయన నేల మీద పడుకుంటున్నాడు. తనతో పాటు తన కొడుకును కూడా ఈవేళ అన్ని టెంపుల్కి తీసుకెళ్ళాడే. ఈవేళ అదే కుంభమేళాకే ఈవేళ ఒక క్రిస్టియన్ మతం నుంచి వచ్చిన వైపుని ఈవేళ హిందూ మతంలోకి తీసుకొచ్చారు, హిందూ మతం పట్ల పూజలు చేయించారు. అదే మిస్సెస్ క్రిస్మస్ వేడుకలు జరిపితే క్రిస్మస్ వేడుకలో పాల్గొంటారు, జెరూసలేం వెళ్ళి ఆ చర్చిలో కూడా పాల్గొన్నారు. మరి ఇలాంటి వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. కూతురు తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టించాడు. ఇవాళ అలా చేసిన ఎవరున్నారు? నువ్వు తిరుపతి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక సంతకం పెట్టమన్నావు, దానికి నువ్వేం చేసావు? నేను పెట్టను పొమ్మన్నా. నీలో ఏ మతాన్ని అన్ని మతాలు నాలో సమానం అనే వ్యక్తి అవుతే
100% నువ్వు అక్కడ సంతకం పెట్టి వెళ్దు కదా. ఓకే. ఇవాళ ఎంత విమర్శించే పవన్ కళ్యాణ్ విమర్శించే వ్యక్తి నువ్వు అయితే 100% నువ్వు చేయవలసిన పని ఇది ప్లస్ ఇది ఒకటి అమ్మా. రేపు జరగబోయే అంటే అది 2 క్వశ్చన్స్. రేపు అంటే మామూలుగా జనసేన సభ అంటేనే ఎక్కడున్న అభిమానులు ఎంత పిచ్చితోటి వస్తారు, ఎంత ప్రేమతోటి వస్తారో మనం చూస్తూ ఉంటాము. రేపు 2014 అసలు అంటే 12 అంటే మీరు పుష్కర కాలం తర్వాత వస్తుంది, అద్భుత విజయంతో జరపబోతున్నది. తలుచుకుంటేనే అసలు మీరు పెట్టే ప్రాంగణము, ఆ జన సైనికులు, జన వీర మహిళలకు అదంతా సరిపోతుందా, ఎట్లా వీళ్ళందరినీ కటర్ చేయబోతున్నారు, అసలు ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏంటి అనేది నెక్స్ట్ కిరణ్ అందిన తర్వాత క్వశ్చన్ తర్వాత అడుగుతాను. ముందు రేపు సభ ఎలా ఉండబోతోంది, ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఎందుకంటే ఇప్పుడు స్ట్రైక్ రేట్లో 100% ఉంది కాబట్టి దేశ విదేశాల నుంచి సభ కోసం వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు సభ అంటే మేము విన్నదైతే నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉండబోతుందని తెలిసింది. ఎవరెవరు రాబోతున్నారు, ఎలా ఉండబోతుంది, ఒక్కసారి దాని గురించి. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇన్ని లక్షల మందితో పెట్టిన విధంగా చరిత్రలో, దేశ చరిత్రలో ఇంతవరకు మనకు స్వతంత్రం వచ్చి దరిదాపు 75 ఏళ్ళు 100 ఏళ్ళకి దగ్గరకు వచ్చేస్తున్నాం. ఇన్ని వరకు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పరిపాలన చూసుంటావు, 50 సంవత్సరాల రికార్డు కాంగ్రెస్ పరిపాలన చూసుకుంటావు, ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలన చూసుకుంటాం, కానీ రకరకాల రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు చూస్తాం. ఏ పార్టీకి లేని విధంగా ఈవేళ దేశ చరిత్రను తిరగరాసే ఏకైక పార్టీ ఉందో జనసేన పార్టీ. అదేవిధంగా దరిదాపు ఈవేళ అక్కడికి 20 లక్షల పైబడి నుంచి దరిదాపు 30 లక్షల మధ్యలో వచ్చే పరిస్థితి ఉంది. కానీ గ్రౌండ్ చూస్తే మాకు 2 లక్షల కంటే ఎక్కువ పట్టే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈవేళ రాష్ట్రంలో ఉన్న పోలీసు యంత్రాంగం అంతా పిఠాపురం వెళ్ళాలి. ఈస్ట్ గోదావరి జిల్లాలో వాళ్ళు నేషనల్ హైవేలు 2 కూడా పక్కదాన్ని మన విజయవాడ నుంచి దరిదాపు అటు విజయవాడ అంటే హైదరాబాద్ నుంచి వస్తున్న వెహికల్ విజయవాడకి రాకుండా వాళ్ళు వైజాగ్ వెళ్ళాలంటే దరిదాపు ఎక్కడికి వెళ్ళాలంటే మన ఖమ్మం నుంచి వెళ్ళే పరిస్థితి. అలాగే ఇప్పుడు 216 లైన్ ఉంది, ఈ చెన్నై నుంచి వచ్చే వాళ్ళు కూడా విజయవాడ నుంచి వెళ్ళి ఖమ్మం నుంచి తిరిగి వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే విజయవాడ నుంచి మంగళగిరి, విజయవాడ నుంచి అటు అనకాపల్లి వరకు రోడ్లు మొత్తం వెహికల్తో జలమయం అయిపోతున్నాయి. ఉప్పాడలో ఉన్న సముద్రం ఒకవైపు, ఉప్పాడ నది ఒడ్డు నుంచి సముద్రం నది ఒడ్డు నుంచి ఇటు విజయవాడ వరకు జనసముద్రం, జన సైనికులు ఒకవైపు. ఈ 2 కలిస్తే ఒక ప్రభంజనం. అలాంటి ప్రభంజనాన్ని సృష్టించే ఏకైక వ్యక్తి సూర్యుడు. చూసే ఉంటారు కదా. ఈ ఆంధ్రప్రదేశ్కి అమరావతి పూర్తి కావాలంటే సూర్యుడు వెలుగు 100% కావాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఎప్పుడు ఎదురు చూస్తున్న ఏకైక పెద్ద పండగలో పెద్ద పండగ, అటువంటి పండగ ఉత్సవం అంటే జన సైనికులు కానీ, జనసేన వీర మహిళలు కానీ, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అభిమానులు కానీ, జనసేన అంటే ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేన అయ్యిందని ఫస్ట్ టైం కొణిదెల చిరంజీవి గారు అనౌన్స్ చేశారు. ఈసారి సభకు అన్నదమ్ములు ఇద్దరు ఒకే స్టేజ్ పైన ఎంటైర్ మెగా ఫ్యామిలీ అంతా కనిపించబోతున్నారా? ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఆన్సర్ అయితే. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది విజయోత్సవ సభ ప్లస్ పార్టీ ఆవిర్భావ సభ 2 కలిసి ఒకే రోజున కార్యక్రమం జరుగుతుంది. ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు విజయోత్సవ సభ పిఠాపురం పెట్ల, ఈ 2 కలిసి ఒకేసారి జరుగుతుంది. భారతదేశంలో మెగా ఫ్యామిలీ అభిమానులు, భారతదేశంలో కాకుండా దేశ విదేశాల్లో కూడా ఉన్న మెగా అభిమానులు ఆల్రెడీ టికెట్లు వేసుకుని ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్, రాజమండ్రి ఎయిర్పోర్ట్ దిగిపోయారు. మొత్తం ఆల్రెడీ ఏ విధంగా ఓటేయడానికి వచ్చారో. ఈ విజయోత్సవ సభకి దరిదాపు 32 దేశాల నుంచి కొంతమంది తిరిగి ఈ సభ కోసం ₹1,00,000 ఫ్లైట్ టికెట్కి వచ్చారు, ₹50,000 ఫ్లైట్ టికెట్కి వచ్చారు, ₹30,000 ఫ్లైట్ టికెట్కి వచ్చారు. అంటే ఒక మనిషి, సగటు మనిషికి 5 లక్షలైనా పర్లేదు నేను ఆ సభకి వెళ్ళాలనే ఉద్దేశంతో అంత ఆనంద ఉత్సవాలు, డబ్బులు సైతం లెక్క చేయకుండా శరీరంలో ఏ పార్టీ ఇరిగిపోయినా పర్లేదు మేము ఆ సభ చూడాలని, ఆ విధంగా మా శరీరం ఏమైపోయినా పర్లేదు, మేము మరణించినా పర్లేదు కంపల్సరీ ఆ సభ చూడాలని, ఆ విజయోత్సవం ఎప్పుడా అని
రోజులు ఎప్పుడు దగ్గర పడతాయి అని ఆనందం ఇంత అంతా కదా. నిజంగా నేను ఒక ఇందాక మాట ఈసారి కూడా ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే నాగబాబు గారు ఎమ్మెల్సీగా కూడా ఆయన అధికారిక హోదాలో రాబోతున్నారు మెగా ఫ్యామిలీలో. ఆయన త్వరలోనే మినిస్టర్ కూడా అవుతున్నారు. నేను చెప్పాను ఆయన జాతకరీత్యా మినిస్టర్ కూడా అవుతారు. ఎందుకంటే నేను ఆస్ట్రాలజీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని నుదుటి రాత పరిస్థితి నేను చెప్పగలను కాబట్టి 100% మెగా ఫ్యామిలీలో ఇంకొక మంత్రి అవుతున్నారు. మేము దానికంటే ఇంకా ఆనందానికి ఇప్పుడు నేను స్టూడియోలో ఉన్నాను కానీ ఆ మాట వింటేనే బూస్ బంప్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ ఆనందం వేరు. ఈ ఉత్సవం అంటే నిజంగా చెప్తానమ్మా, చిన్న పిల్లోడు అంటే పాలు తాగుతున్న పిల్లోడు కూడా అమ్మ పాలు యొక్క రొమ్మును వదిలి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. మీకు చాలా చోట్ల చూపిస్తాను. అవ్వ రేపు చనిపోతానన్న అవ్వ కూడా పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్ అంటున్నారు. అంటే ఎంత పవర్ జనాల్లోకి వెళ్ళిపోయిందంటే ఆయన యొక్క పవర్ తట్టుకోలేక ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు రకరకాల కుట్రలో తట్టుకోలేక మొన్న ఏదో డైలాగ్ వేసాడు జగన్మోహన్ రెడ్డి, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ. ఓ జగన్మోహన్ రెడ్డి, నీకు మొగతనం ఉన్న మొగోడు వస్తే ప్రజల కోసం నువ్వు పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు. ఎక్కడ? తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడ ఉన్నాడమ్మా? బెంగళూరు ప్యాలెస్ లో పనిచేస్తున్నా. నీలో మొగతనం ఉంటే అసెంబ్లీకి వచ్చి నిలబడమన్నాడు. ఆయన అడిగాడు. ఇవాళ ప్రశ్నిద్దామంటే ప్రశ్నించడానికి ఇక్కడ ఖాళీ సీట్లు తప్ప ఏమీ లేవు అని ఉన్నది. నువ్వు నిజంగా పవన్ కళ్యాణ్ గేటు తాకలేరు అన్నారు. గేటు దాటి ఈవేళ అదే స్థానంలో ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. ఎలాగనుకుంటున్నాం? నీలా 11 మంది సీట్లతో కాదు, 21 స్థానాలని స్ట్రైట్ ఫార్వర్డ్ 21 స్థానాలు గెలిచిన ఏకైక వ్యక్తి, 100% నిలబడిన వ్యక్తి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తిని నువ్వు కార్పొరేటర్గా తక్కువ అన్న మాటకే నిజంగా చెప్తానామో జన సైనికుడు ప్రతి ఒక్కడు ఒక్కొక్క చెప్పు పంపిద్దాం అనుకున్నాను ఇంటికి, గిఫ్ట్ గా పంపిద్దాం అనుకున్నాను. ఎక్కడ బెంగళూరులో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మన పాలనతోటే సమాధానం చెప్తాము, ఇంకా దేని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళలాగా మనము తప్పు చేయొద్దు అన్నట్టు కూడా చాలా క్లియర్ గా చెప్పారు. వేస్ట్ ముక్కలు అలా బయటకి ఇసిరేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఇది వేస్ట్ క్యాండిడేట్ అని అలా బెంగళూరు ఇసిరేశారు. ఓకే, మరి ఆ ప్రవాహాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? ఎలా చెప్పుకోవాలంటే వాలంటరీ వ్యవస్థ కూడా మాలో ప్రతి ఒక్కరు కూడా చాలా మంది వాలంటరీ కింద మారాలి. పోలీసులు ఇబ్బంది పెట్టకూడదు, పోలీసు యంత్రాంగాన్ని కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి చాలామందిని అమలాపురం, ఇటు కాకినాడ, రాజమండ్రి, తుని, కొన్ని ఏరియాలో తాడేపల్లి, వెస్ట్ గోదావరి నుంచి అందరిని బైక్లు వేసి రమ్మన్నాను. ఓకే, ఓన్గా కార్లు వేసుకొచ్చారంటే కార్లు పార్కింగ్ కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. ట్రాఫిక్ జామ్ అంటే మాక్సిమం అంచనా ప్రకారం 20 లక్షలు దాటేస్తారు జనాభా. 20 లక్షలు దాటేస్తారు, అంత జనాభా ఉన్నారు. ఎందుకంటే మా కెపాసిటీ 2 lakhs అంటున్నారు కదా. ఇప్పుడు పరిస్థితి అంటే స్టేజ్ కాకపోయినా అట్లీస్ట్ ఆ ప్రాంతానికి వెళ్ళి అలా రావాలని చెప్పి ఈవేళ కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలు, అన్నవరం ఏరియా ప్రాంతాలు ఏ లాడ్జీ ఖాళీ లేదమ్మా. మొత్తం జన సైనికులతో నిండిపోయేది. ఒక పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి మొన్న ఒకరు ఎవరో ఫోన్ చేశారు, సార్ మీ వాళ్ళు అంటే రూమ్లో ఉండిపోయారండి, నాకు ఒక రూమ్ అని ఇప్పించండి మా అల్లుడి గారి కోసం అని నేను చెప్పి, ఒక పెళ్ళి కూతురి కోసం ఒక అల్లుడు మా వియ్యంకుడి కోసం రూమ్ కావాలి సార్ అంటే రూమ్ లేదు. ఓకే, కళ్యాణ మండపాలు నిండిపోయిన, పెళ్ళిళ్ళు చేసుకుందామంటే కళ్యాణ మండపాలు కూడా మా ఊళ్ళో ఉన్నారు అంతా. అంటే ఎక్కడ చూసినా అక్కడ విజయం ఇచ్చే సంతోషం, విజయోత్సవం రాలి. ఇప్పుడు మీకు ఇదే విషయం చెప్తున్నా కదండి, మహాకుంభమేళ మళ్ళీ పిఠాపురం మొదలైపోయింది. ఓకే, కుంభమేళ మళ్ళీ పిఠాపురం మొదలైపోయింది. అంటే అంత జన ప్రవాహం ఈవేళ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజలు బలపరిచారు. కాబట్టి ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడి మళ్ళీ నేను పోరాడటానికి వచ్చాను. ప్రజల కోసం తప్పకుండా ప్రజలే నన్ను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఓడిపోయాడు అనే మాటలు చెవిలో విన్నా కానీ ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం వెనకడిగేయకుండా నేను ఓడిపోయినా నన్ను ప్రజలే మళ్ళీ గెలిపిస్తారని చెప్పి అదే ప్రజలతో మన్నన పొంది ఆ ప్రజలతోటే మళ్ళీ ఎన్నుకోబడి అసెంబ్లీ గేటుని తాకనమన్న వాళ్ళు కూడా సరైన సమాధానం చెప్పుకుంటూ అసెంబ్లీ గేటుని అలా ఓపెన్ చేసుకుంటూ అసెంబ్లీలోకి రాజాగా కింగ్ ఆఫ్ ద పర్సన్, ఆంధ్రప్రదేశే కదా కింగ్ ఆఫ్ ద పర్సన్ ఎంటైడ్ ఇండియాకి. మోడీ తర్వాత మరో మోడీ
శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్కి, ఈ దేశానికి ప్రధాని ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు. ఇది రాసి పెట్టుకోండి మీరు, ఎవరైనా సరే ఎవరు రాసుకున్నా సరే, భారత చరిత్రలో ప్రధాని, ఎన్డీఏ కూటమి ప్రధాని అవే అవకాశం పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మన తెలుగు రాష్ట్రాల నుండి, తెలుగు రాష్ట్రాల నుంచి. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి పివి నరసింహరావు గారి తర్వాత మళ్ళీ ఒక సినిమాకి సంబంధించిన హీరో పనికిరాని అన్నారో, ఇబ్బంది అన్నాడు, ఉంటాడేంటి ఊడిపోతాడన్నాడో, ఏదో నటించడానికి వచ్చారన్నారు. వీళ్ళందరికీ సరైన సమాధానం మన ఎలక్షన్ చూపించాడు. ఒక ముఖ్యమంత్రిగా నెగ్గినా కానీ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, పగలేమో అసెంబ్లీకి వెళ్తున్నాడు, రాత్రేమో షూటింగ్లకి వెళ్తున్నాడు. షూటింగ్లకి చేసిన డబ్బుల్ని తన నమ్మిన వ్యక్తుల కోసం, తన కుటుంబానికి కూడా తన కష్టాన్ని నమ్మి తీసుకెళ్ళిస్తున్నాడు తప్ప, ఈవేళ ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే అవ్వాడంటే వాళ్ళ కుటుంబాల కోసం ఏం చేస్తారంటే ఎంత సంపాదించుకుందాం, ఎంత కలెక్షన్ చేసుకుందాం అనుకుంటారు. ఈ రోజున ప్రతి ఎమ్మెల్యేకి ఒకటే చెప్తున్నాడు, మీరు పొరపాటున ఎక్కడైనా రూపాయి అవినీతికి జరిగిందంటే ఇమ్మీడియట్గా రాజీనామా చేసి అక్కడ ఎలక్షన్ పెట్టిస్తానని కూడా ఇప్పటికి వార్నింగ్ ఇస్తున్నాడు. మరి ఫుడ్ ఆర్గనైజేషన్ ఎలా చేయబోతున్నారు ఇంతమందికి? ఎందుకంటే ఎండాకాలం కాబట్టి అక్కడ ఆర్గనైజేషన్ విషయంలో మట్టుకి పక్కాగా అమలు జరుగుతుందమ్మా. వాటర్ ప్యాకెట్లతో పాటు కొబ్బరి నీళ్ళతో సహా చాలా నేనైతే దాదాపు 3-4 నుంచి 5 స్టాల్స్ పెట్టాం. జాతీయ కాపు సంఘం 5వ సంఘం నుంచి 1,00,000 బటర్ మిల్క్ ప్యాకెట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యి స్వచ్ఛందంగా, అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో స్వచ్ఛందంగా వచ్చి చాలామంది తన సొంత డబ్బులతోటే వస్తున్నారు తప్ప, పార్టీ ఆవిర్భావ దినోత్సవం, పార్టీ కార్యక్రమం అంటే నువ్వు ఎంత ఇస్తావు, బిర్యానీ ప్యాకెట్ ఇస్తావు, లేకపోతే మందు బాటిల్ ఇస్తావు అనే రోజులు ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఈ రోజున ఏకైక పార్టీ ఉందంటే జనసేన పార్టీ. నాయకుని కష్టపెట్టాలి కానీ నాయకుని ఇబ్బంది పెట్టాలి, నాయకుని నువ్వేమిస్తావో మేము వస్తాం అనే విధంగా అనే ఏకైక పార్టీ ఆయన అభిమానంతో వచ్చిన వాళ్ళే తప్పితే ఏనాడు రూపాయి తీసుకొని కానీ వస్తే నీ దానికి వస్తే నాకు బిర్యానీ ఇస్తావా అనేది అది ఎక్కడా చూడలేదు. అది అప్పర కోటేశ్వరుడు అయినా సరే పవన్ కళ్యాణ్ గారి విషయంలో గ్రౌండ్లోకి వెళ్ళి పోల్స్ పాడటానికి సిద్ధంగా పడి పోల్స్ కూడా పాడుతున్నారమ్మా. ఎందుకంటే ఆయన కష్టం పడి సంపాదించిన డబ్బులు ఇవాళ గ్రౌండ్లోనూ స్టేజ్ వేయటానికైనా ఆయన నైట్ షూటింగ్ చేస్తున్నాడు. ఏ నాయకుడు ఉంటాడని చెప్పమ్మా? నైట్ షూటింగ్ చేసి, మీ చరిత్రలో మీరు ఇంతవరకు యాంకరింగ్ చేసి ఉంటారు, మీ టీవీ ఛానల్ చూసుంటారు కదా, ఒక నాయకుడు నైట్ షూటింగ్ చేసి కష్టాన్ని సంపాదించి ఆ డబ్బులతో పార్టీ నడుపుతున్నాడు. ఎవరి నుంచి కూడా ప్యాకేజ్ తీసుకోలేదు, ఎవరి నుంచి కూడా ఒక రూపాయి డొనేషన్ కూడా ఆశించడు. తన కష్టాన్ని ప్రజలకు పెడుతున్నాడు. తన కష్టం ఎందుకంటే మీరు చూసి ఉంటారు, తన పిల్లల డిపాజిట్లు కూడా తీసుకెళ్ళిపోయి అవి యాక్చువల్లీ తన పిల్లలకి భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు తర్వాత దేశ భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు కావాలనే ఉద్దేశంతో అవి క్యాన్సిల్ చేసేసి ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయి తనకి ఇష్టమైన స్థలం జూబ్లీస్లో అది ఇల్లుగా ఉంటుంది అనుకుంటే దాన్ని కూడా అమ్మేశాడు ఎలక్షన్ ముందు. ప్యాకేజ్ తీసుకున్న వ్యక్తి అయితే ఇవన్నీ చేయగలడమ్మా. నిజంగా జీతం రూపాయి కూడా తీసుకుంటలేదమ్మా. మాటలు చెప్పడం వేరు, చేతల్లో చూపించడం వేరు అనేది ఆయన చూపించారు. ఎవరేం మాట్లాడినా వాడంత మూర్ఖుడు ప్రపంచంలో లేడు, వాడంత దుర్మార్గుడు ప్రపంచంలో లేడు. ప్రపంచంలో ఉన్న బూతులన్నీ మా మనసులోంచి తిట్టాలనుకుంటున్నాం, కానీ మా నాయకుడు ఇచ్చిన సంస్కారంతో ఆ వ్యక్తిని మొన్న అన్న మాటకే చాలామంది వాయింపు ఎలా వాయిందంటే దబిడి దబిడి అని బాలకృష్ణ స్టెప్ వేసాడు చూసారు కదా. ఆ సాంగ్ గంట మోత మోగిపోయిన ఆంధ్రప్రదేశ్ అంత దెబ్బకే ప్యాలెస్లోను ఇలాగా ఎక్కడ మడతాక మూసేసుకుని కూర్చున్నాడు. మళ్ళీ నోట్లోంచి మాట్లాడాలంటే మళ్ళీ ఏదో అని ఆ విధంగా. అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ భయం అయితే భయంకరం వచ్చింది. పవన్ కళ్యాణ్కి వెళ్ళుకుంటే జీవితంలో మన ఒంటి మీద బట్టలు కూడా లాగేసిలా ఉన్నారు రా బాబు అని చెప్పి నేను ఏపీ వెళ్ళాలని చెప్పి ఈ మధ్యకాలంలో ఏపీ రావడం కూడా మానేశాడు. అకీరానందర్ ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏ నలుగురు కలిసినా అసలు ఏంటి తండ్రికి తగ్గ తనయుడు అనాలా, తండ్రి బాటలో తండ్రికి రథసారథిగా నడుస్తున్నాడు అనాలా, అసలు ఏ విజువల్లో అయినా తండ్రి కొడుకులను చూసినప్పుడు కేవలం జన సైనికులకు పవన్ కళ్యాణ్ అభిమానులకే కావచ్చు, వాళ్ళకే కాకుండా ఒక తండ్రికి చూసిన
అరే నాకు ఇలాంటి కొడుకుంటే బాగుండేది కదా, ఏంటి చిన్నపిల్లాడిలాగా అంత ఉండి అసలు వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే కొంచెం కొంచెం ఉంటేనే పిల్లలు ఎగురుతూ ఉంటారు. అంటే నేను ఎగ్జాంపుల్ ఒకటి, ఇంత ఉంటేనే బయటకు వచ్చేసి చాలా గొప్పలు చెప్పుకుంటారు. ఒక పవర్ స్టార్ కొడుకు, మెగా ఫ్యామిలీ వారసుడు, డిప్యూటీ సీఎం కొడుకు అయినా సరే సింపుల్గా రిక్షాలో వెళ్తాడు, నలుగురితో కలిసి ఉంటాడు, నలుగురితో పాటు సినిమా చూస్తాడు. ఏంటి అసలు కిరణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు తండ్రి తగ్గ కొడుకు అంటే తండ్రి తగ్గ కొడుకే. తండ్రి ఏ విధంగా ఉన్నాడో తనకు కూడా సేమ్ అంతే. అంటే కష్టం విలువ తెలిసినవాడు. తల్లి కూడా అలా పెంచిందాం. రేణుదేశ్ గారికి నిజంగా చెప్పుకోవాలంటే ఈ సందర్భంగా 2 చేతులు పెట్టి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే తన నుంచి విడిపోయిన తర్వాత ఏ భార్య అన్నా ఏంటంటే తన స్వార్థం కోసం తన పిల్లలను కూడా వేరే విధంగా ఉంటారు. కానీ ఈ రోజున ఆ తల్లి నిజంగా మహాదేవత, నిజంగా చేతులు పెట్టి నమస్కారం పెట్టాలి. ఆ సంస్కారాన్ని, పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీని, పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలని పర్ఫెక్ట్గా పిల్లలకి మీద చూపించి, మీరు తిరుపతి వచ్చినప్పుడు 2 అమ్మాయిలు చూశారు కదా, అసలు ఒక తల్లికి పుట్టిన ఒకే గర్భం నుంచి వచ్చిన పిల్లలలాగా ఒకళ్ళు కౌరులు చెప్పుకుంటూ, ఒకళ్ళు చేయి పట్టుకుంటూ, ఒకళ్ళు ఏమాత్రం ఇంత కూడా ప్రజల పట్ల గర్వం లేకుండా నవ్వుతూ చిరునవ్వుతూ నమస్కారం పెడతారు. అటువంటి నమస్కారం ఇలా ఇప్పుడున్న ఎడ్యుకేషన్ పిల్లల్లో చిన్నపిల్లడికి సమాధానం చెప్పలేమమ్మా. అటువంటి అంత సంస్కారం ఉన్న వ్యక్తులు ఇద్దరంగా వాళ్ళని చూసి తిరుపతిలో అందరూ 2 చేతులు పెట్టి నమస్కారం పెట్టారమ్మా. నేను అన్నా నాకు చిన్నపిల్లలమ్మ నమస్కారం పెడదామా, దీవించండి అమ్మ, ఇలా దీవించండి అమ్మ అని. అంటే నేను పక్క నుంచి నడిచి వెళ్ళాను ఆ రోజు లోపలికి వెళ్తున్నప్పుడు. అలాగా అకీరానందమ్మ నిజంగా చెప్పుకోవాలంటే తను తల్లి లోపల ఉన్న లక్షణం. అంటే ఏదైనా జంతువు బాధపడింది అనుకో, తన రేణుదేశ్ గారు కారు ఆపేసి కుక్క బాధపడిన పట్టుకుని తీసుకెళ్ళిపోతుంది. ఆవులు, ముఖ్యంగా గోవు యొక్క విలువ పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఉన్నదో అంతే విధంగా రేణుదేశ్ గారికి అదే విధంగా పిల్లలకు కూడా నేర్పింది. అంటే జంతువుల పట్ల ఇలా ప్రేమ ఉండాలి, సాటి మనిషి పట్ల ఇంత గౌరవం ఉండాలి, ఇంతే ప్రేమ ఉండాలి. ఆకలితో ఉన్నవాడు కంపల్సరీ అన్నం పెట్టాలంటే తన స్నేహితులు నెంబర్ 1 స్థానంలో ఉన్న వ్యక్తులు రకరకాలుగా మాటలు వచ్చినా సరే నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే వెళ్తాను, నేను సినిమాకు కూడా సింపుల్గా వెళ్తాను, నా వెనకాల బలం ఉంది కదా అని నేను వేరే విధంగా వెళ్ళను అనే విధంగా ఉన్నారు. నిజంగా మొన్న దక్షిణాది యాత్ర ప్రకారం చూస్తే తండ్రితో పాటు ఎక్కడా కూడా కింద కూర్చోమంటే కూర్చున్నాడు. మీకు అన్నింటికంటే విచిత్రమైన ఏంటమ్మా, అక్కడ మీకు తెలియని విషయం చెప్తున్నాను, రాత్రి 3 గంటలకి పవన్ కళ్యాణ్ గారు లేచి సన్నీళ్ళు స్నానం, ఎక్కడక్కడ వేడి నీళ్ళు స్నానం చేయలేదు, సన్నీళ్ళు స్నానం చేసి, సన్నీళ్ళు స్నానం ఈ పిల్లలు ఈ రోజులు ఎవరు చేస్తారు చెప్పమ్మా? తెల్లారుజామున కాదు కదా, రాత్రి పొద్దున్న 10 అయినా సరే లేకట్లేదు మంచం మీద. అలాంటి వ్యక్తి తెల్లారుజామున 3 గంటలు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు 3 గంటలకు మనోడు కూడా లేచి 3 గంటలకి రెడీ అయిపోయి మన అనంత పద్మనాభ టెంపుల్కి 3:30కి టెంపుల్ లోపలికి వెళ్ళారు. నేను 4 గంటలు మేము కూడా వెళ్ళటం జరిగింది. నిజంగా చెప్తానమ్మా, దేవుడికి నమస్కారం పెడతంలో మేము చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి హిందూ మతంలో ఉన్నాం కాబట్టి నమస్కార విధానం. ఆ నమస్కారం తండ్రి ఏ విధంగా ఉంటున్నారు, పంతులు గారి పట్ల ఏ విధంగా ఉంటున్నారు, ఎలా ఉంటుందంటే మన పిల్లలు దీపారాధన చేయమంటే ఇబ్బంది పడిపోతారు, దేవుడికి దండం పెట్టుకుంటే ఇబ్బంది పడుతుంది, విభూతి పెడుతుంటే ఇలా ఇలా తుడిచేస్తారు. పెట్టిన విభూతి, పొద్దున పెట్టిన విభూతి సాయంత్రం వరకు నుతుట్టునే ఉందా తప్ప ఎక్కడ కూడా చేతితో తిరగలేదు. అంటే తండ్రి యొక్క భావజాలన్నీ కూడా సేమ్ డిటో పవన్ కళ్యాణ్ గారు మరి సేమ్ మరో పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున్న యువ నాయకత్వం ఇవ్వాలంటే అఖిరే గారికి 100%. సినిమా ఎంట్రీ కోసం చూస్తుంటే మీరు పొలిటికల్ గా అందరం వెయిట్ చేస్తుంది ఆయన సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది ఏంటి అనేసి అని. మీరు అప్పుడే పొలిటికల్ గా అంటే సినిమాలు మళ్ళీ అసలే ఒకరిని మిస్ అయిపోతున్నాం సార్ మేము. ఒక నిమిషం అమ్మా, సినిమా అనే ప్రపంచంలోనూ నెగ్గాలంటే ఈజీగా అమ్మా, ప్రజల మనసులోంచి నెగ్గాలంటే చాలా కష్టం, ఎంత దారుణంగా ఉంటుంది. అటువంటిది ప్రజల మనసులోంచి ఇవాళ స్టిల్ ఎక్కడన్నా అలా నిలబడితే ప్రజలు నిలబెట్టి నెగ్గించుకొచ్చేస్తారు. ప్రిన్స్ మెగాస్టార్గా నెంబర్ 1 మెగాస్టార్ టైప్లో ఎదిగే లక్షణాలు కూడా అఖిరే ఉందమ్మా. ఆయన తప్పకుండా నెంబర్ 1 సినిమాతో ఎంట్రీ ఉంది.
అది రేణి దేశ్ గారు కూడా చాలా, ఎందుకంటే ఆ రేణి దేశ్ గారు అనుకున్నారు ఈవెన్ రాజమౌళి గారి ఫాదరు పేరు ఐడియా రావట్లేదు, ఆయన స్వయంగా రాజేంద్ర ప్రసాద్ గారు, సారీ విజయేంద్ర ప్రసాద్ గారు, ఎప్పుడమ్మా రేణు దేశాయ్ నీ కొడుకు ఎంట్రీ అంటూ అడిగారు అని అంటే 2-3 కథలు రాశారంట. ఎంత వెయిట్ చేస్తున్నారని, అంటే ఒక దిగ్గజ రచయిత. వివరంగా చెప్పడం ఏంటంటే, నా కొడుకు కోసం నేను ఎలా కథ రాసుకున్నాను, ప్రేమ పౌరాలు మీరు ఎప్పుడూ చూసి ఉంటారు సినిమా, అది నా కొడుకు కోసం సినిమా రెడీగా ఉంది. నేను స్వయంగా డైరెక్షన్ చేయడానికి మీకు ఆల్రెడీ ఇప్పుడు రేణు దేశీ గారిని కూడా మేము ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు అరణ్య అని సినిమా ఉన్నారు కదా, పేరు సురేష్ గారు సురేష్ బాబు గారి ప్రొడక్షన్లో సినిమాని రిజిస్టర్ చేసుకున్నాం. అది మళ్ళీ మేము రిజిస్టర్ చేసుకున్నాం. అదే అరణ్య సినిమా అనేది కర్ణా మూవీస్ ద్వారా మేము రెడీ అవుతున్నాం. అలాగే మా అబ్బాయిని కూడా, మా పెద్ద అబ్బాయి భార్గవన్ కూడా 100% హీరోగా పరిచయం చేయడానికి మా తరఫున ప్రేమ పౌరాలు మొట్టమొదటి సినిమా, అది మే నెలలో మ్యాక్సిమం అనుకుంటున్నాం. అంటే స్టార్ట్ అవుతుంది. అంటే అనౌన్స్మెంట్ అండ్ ఆల్రెడీ కథని మొత్తం అయిపోయింది. దాంతోపాటు స్లమ్ బాయ్ కూడా ఒక సినిమా, 2 సినిమాలను వాళ్ళు రెడీ పెట్టేశాను. రేణు దేశీ గారిని ఒక ముఖ్యమంత్రి క్యారెక్టర్లో, అప్పుడు మా సినిమాలో దాసనారాయణరావు గారు, నేను యాజ్ ప్రొడ్యూసర్ కూడా అప్పుడు మా కర్ణా మూవీస్ అని నాదే, దాని ద్వారానే ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఇండస్ట్రీని ఎక్కువగా డెవలప్ చేయాలని ఉద్దేశం, బలమైన సంకల్పంతో ఉన్నానమ్మా. తప్పకుండా రేణు దేశీ గారిని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఏరియాలోనే నేను చెట్టు వేసి రేణు దేశీ గారిని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయించాలని నా సినిమాలో. అంటే రేణు దేశీ గారు, నేను ఆ మాట వినగా నవ్వుకున్నారు, కానీ ప్లస్ 100% ఆమెను ఒప్పిస్తాను, 100% ఆ అమ్మని ఒప్పించుకుని తప్పకుండా ఆ సినిమాకి 100% ఆవిడకి ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే దీనిలో డిఫరెంట్ క్యారెక్టర్స్, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి రూపాంతరం చెందడం, అంటే ప్లాస్టిక్ సర్జరీ అనేది అది చేయటం వల్ల ఆ సినిమా పేరు అనన్య. అంటే గిరిజన మహిళలు పడిన కష్టం, గిరిజనులు పడుతున్న కష్టాల నుంచి తీసుకొచ్చే సినిమా పేరు అరణ్య. ఆ క్యారెక్టర్ ఒకే ఒక స్థానంలో ఒక వ్యక్తి నెగ్గినప్పుడు ఆ వ్యక్తి స్థానం రేణు దేశ్ గారి క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. ప్రజల్లోంచి అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు, చెయ్యి అలా ఊపుకుంటూ వస్తున్నప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నది ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా. అంటే త్వరలో మేము అనుకున్నది అంటే ముఖ్యమంత్రి కంటే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి మేము మనసులోని కోరిక. ఎందుకంటే విట్లర్ అనేది 100% ఆ పదం మేము వాడకూడదు, విట్లర్ అనేది వేరే విధం. కానీ ప్రపంచ మహాయోధుడు ఛత్రపతి శివాజీ తర్వాత అంత ధైర్య సాహసం ఉన్న వ్యక్తి, హైందవ ధర్మాన్ని కాపాడే ఒక మహోన్నతమైన బలం హిందూ మతానికి, హిందూ మతంతో పాటు అన్ని మతాలను కాపాడగలిగిన ఏకైక వ్యక్తి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు భారతదేశ ప్రధానిగా చూడాలనేది మా యొక్క జీవిత ఆశయం. ఓకే, మరి ఆవిర్భావ సభలో ఏమైనా స్పెషల్ అనౌన్స్మెంట్లు, ఏమైనా తీర్మానాలు ఇలాంటి? స్పెషల్ అనౌన్స్మెంట్ అంటే ఆవిర్భావ దినోత్సవంలో ఆయన డైరెక్ట్ ఎక్కువగా రైతులతో మాట్లాడించాలి, రైతు కష్టాల గురించి మాట్లాడాలి, సామాన్య వ్యక్తులతో మాట్లాడించి యువతతో మాట్లాడించాలని చెప్పేసి ఈ 3 సబ్జెక్టులు వాళ్ళని ఎక్కువ స్టేజ్ మీద, రాజకీయ సభ కాకుండా, రాజకీయ నాయకులుగా కాకుండా వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. దాంతోపాటు ఎక్కువగా రైతులు పడుతున్న కష్టం, రేపటి తరాలకి భూమి లేకుండా పోతుంది, ఈ భూమిని ఎలా ఉంచాలి, ఈ భూమిలో పంట ఎలా పండించాలి, సారవంతమైన పంట, ఎరువులతో కూడిన పంట కాదు, సారవంతమైన పంట. ప్లస్ రైతు అడుగుతున్నది కూడా హైందవ ధర్మం, మేము ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా వేయటం జరిగిందమ్మా. ఈ దేశానికి జాతీయ జంతువుగా ఆవుని ప్రకటించమని చెప్పు. అదే ఆవు, ప్రతి ఇంటికి ఒక ఆవుని, భారతదేశ ప్రధాని గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసి, భారతదేశ ప్రధానిగా మన ప్రధాని గారిని అడిగింది ఏంటంటే, ప్రతి ఇంటికి ఒక ఆవు అండి. ఇప్పుడున్న జనరేషను పాలు కల్తీ పాలు తాగి చాలామంది పిల్లలు ఎదుగుదల లేకుండా చిన్న వయసులో 12 ఏళ్ళ వయసులోకి సమస్యలు ఏర్పడటం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క రైతుకు ఒక ఆవు కాడికి మీరు ప్రభుత్వం నుంచి ఇచ్చారంటే తప్పకుండా ఆవు పాలు చాలా శ్రేష్టమని, అందుకోసం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రధానమంత్రి గారికి లెటర్ పెట్టడంతో
స్పెషల్ శాంక్షన్ కూడా ఇస్తాం జరిగింది. దాన్ని కూడా రేపు అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ప్రతి చోట రైతు కష్టాలని సరైన పంట కేంద్రం ఇన్వాల్వ్ అవి ఆ పంటకి సరైన గిట్టుబాటు ధర రావాలనేది మెయిన్ కాన్సెప్ట్. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, నేచురల్ డెవలప్మెంట్, అడవుల యొక్క డెవలప్మెంట్ కోసం, దానికోసం కూడా గిరిజన ప్రాంతాల్లో ఉన్న కొందరు వ్యక్తులను కూడా తీసుకొచ్చి వాళ్ళు పడుతున్న బాధలు కష్టాలు కూడా స్టేజ్ మీద విని వాళ్ళ సమస్యను పరిష్కరించి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటాడు ఆయన. ప్లస్ ఇంకోటి ఏంటంటే రైతు కష్టం గురించి. నెక్స్ట్ ఇప్పుడు తరాల యువకుల యొక్క కష్టం, చదువుకున్నప్పుడు ఉద్యోగం కావాలనుకుంటున్నారు, ఏ విధంగా మీ ఆలోచన ఉందని తెలుసుకోవడానికి యువకులతో అక్కడ స్టేజ్ మీద మాట్లాడిస్తున్నారు. వీళ్ళకే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. రాజకీయ సభ అంటే రాజకీయ నాయకులు ఊకదంపుడి మేము అది చేసేస్తాం ఇది చేస్తాం చాలా రకాలుగా వింటాం కాబట్టి మీకు ఇంకో వినూత్న ఆలోచన ఆయనకు వస్తుంది, ఇంకెవరికి వస్తుంది? మహానుభావుడు కాబట్టి అటువంటి ఆలోచన ఆయనకు వస్తుంది. ఎందుకంటే ఇది 100% ఇది రాజకీయ సభ కాదు, ప్రజాసభ. అది ఏదో సభలో మాజీ సీఎం కేసీఆర్ అన్నట్టు ఒక సభ ఏర్పాటైతే స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అన్నట్టుగా నార్మల్గా ఆయన ఒక సందర్భంలో ఇలాంటి రాజకీయ స్టేజ్లు ఉంటే ఏముంటుంది, ఒకరు మనం పొగుడుకోవడం, లేకపోతే అవతల వాళ్ళ పొగుడుకోవడం, లేకపోతే ఒకరొకరు పొడుకోవడం తప్పితే ఇంకేముండదు అనడానికి అసలు ఈ సభ ఎంత వినూత్నంగా నిజంగా అంటే గిరిజనుల కష్టాలు, రైతుల కష్టాలు, నేటి యువత కీలకం కాబట్టి వీళ్ళనే మాట్లాడించాలని ఒక ప్రాథమిక ఆలోచన, దాన్ని తెర మీద తీసుకురావడం అనేది మామూలు విషయం. ముఖ్యంగా మహిళలకి భద్రత విషయం, మహిళల కష్టం తెలుసుకుని ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా ఉన్నది కదా, దాన్ని కూడా అక్కడే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్లస్ గ్యాస్ బండ విధానాలు కూడా పర్ఫెక్ట్గా అమలు జరుగుతుందా లేదా, గ్రామీణ ప్రాంతాల రోడ్లు, మంచినీటి సదుపాయం అనేది తప్పకుండా పూర్తి స్థాయిలో నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చి స్వయంగా ఆయన ఆల్రెడీ చేస్తున్నారు. దాని గురించి కూడా భారీ ఈ విషయంలో కేంద్రం మళ్ళీ ప్యాకేజీ రిలీజ్ చేస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్కి ఇన్ని కోట్ల రూపాయలు గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ మంచినీటి సమస్య మీద ఆయన భారీగా ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. దానికి శాంక్షన్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. అది కూడా అక్కడ అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం రావణ కాష్ట చేసేసాడు, ఏమీ లేదు. ఒక స్కూల్ని తాకట్టు పెట్టేశాడు, బస్ షెల్టర్ని తాకట్టు పెట్టేశాడు, ఏది దొరుకుతుంది తాకట్టు కొట్టు పెట్టుకుని వెళ్ళిపోయాడు. తాగుబోతాడు సంసారాన్ని ఎలా గొల్ల చేసేస్తాడో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అని ఒక తాగుబోతాడు మందు అమ్మాడు. ఏ ముఖ్యమంత్రి చరిత్రలో చెయ్యలేని ఎదవ పని ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మందు అమ్మాడు. ప్లస్ అదేవిధంగా ఒక తాగుబోతుడు సంసారాన్ని ఎలా గుల్ల చేసేసాడు. ఆంధ్రప్రదేశ్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఒక తాగుబోతి అవతారం ఎత్తి రాష్ట్రాన్ని మొత్తం గుల్ల చేసేసాడు. మొత్తం ఎక్కడ కూడా ఎటువంటి వనరులు కూడా డెవలప్మెంట్ లేదు, యువతకు ఉద్యోగాలు లేవు, ఆదాయ వనరులు ఎక్కడ పెంపొందించలేదు, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేవు, ఏమీ లేవమ్మా ఆంధ్రప్రదేశ్. అటువంటిదన్నీ కసరత్ చేసి రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో కావాల్సిన ఐటీ పరిశ్రమల విషయంలో కొన్ని దేశాల నుంచి పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు 32 దేశాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కొంతమంది ఎందుకు వస్తున్నారంటే మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతాం, ఇంతమంది యువకులకి ఉద్యోగ కల్పన ఇస్తామని చెప్పి స్వయంగా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. అది కూడా వాళ్ళతోటే అనౌన్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి ఒక రాజకీయ నాయకుడిగా చెప్పట్లేదు, చేసే వాళ్ళతోటే డైరెక్ట్ అనౌన్స్ చేస్తున్నాడు. ఇది రాజకీయ సభ కాదు, ప్రజల సభ అమ్మ. నిజంగా కృష్ణనాయుడు గారు 12 సంవత్సరాల ఆటుపోట్లు, బాధలు, కష్టాలు నిలబెట్టడానికి ఆయన పడ్డ తపన ఒక్కటేంటి, ఈ పుష్కర కాలం జరిగిన అనేక విషయాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. రాబోయే రోజుల్లో జనసేన ఎలాంటి పాత్ర పోషించబోతుందన్న విషయాన్ని కూడా చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చూసారుగా, సంకల్పం మంచిదైతే ఆచరణలో పెట్టాలన్న ఒక మంచి ఆలోచన ఉంటే, స్వార్థం లేకుండా ప్రజల కోసం మంచి చేయాలనుకుంటే ఖచ్చితంగా విజయం లభిస్తుంది. దానికి కొంత సమయం పట్టొచ్చేమో, కానీ ఖచ్చితంగా విజయ తీరాలకు చేరుకుంటాము అంటూ జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. మరెన్నో విజయాలు ఆయన సొంతం కావాలని, ఏపీ ప్రజలకు ఆయన అనుకున్న ప్రపంచాన్ని, ఆ కళను సాకారం చేసి చూపించాలని ఆ భగవంతుడు ఆయనకు అలాంటి శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరొకసారి కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇంకా మరెన్నో విజయాలు అందుకోవాలి, మిమ్మల్ని చూసి యువత ఇంకా ఇన్స్పైర్ అవ్వాలి, చాలా నేర్చుకోవాలని మా న్యూస్ 360 తరపు నుంచి కూడా బలంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.